ముందుగా మనందరి గురువు గారైనటువంటి డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారికి, అలాగే స్వర్ణమాల మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు మరియు హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. అలాగే ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 4:45 వరకు వైదేహి మేడం గారిచే ధ్యానం జరుగుతుంది. ఈ జూమ్ సెక్షన్ ఫౌండరు, ఆర్గనైజరు మేడం గారు, వారికి కూడా నా ఆత్మ ప్రణామాలు మరియు హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతిరోజు సాయంత్రం 4:45 నుంచి 5:30 వరకు ఎందరో మాస్టర్స్ ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ నుంచి తాళ్ళూరి మధుసూదన్ రావు గారు విచ్చేస్తున్నారు. వారు గత 20 సంవత్సరాల నుంచి ఈ పిఎస్ఎస్ మూమెంట్లో ఉన్నారు. అలాగే వాళ్ళు పిరమిడ్ మహేశ్వర పిరమిడ్ కన్స్ట్రక్షన్ అంటే ఫౌండేషన్ నుంచి, అలాగే పిరమిడ్ వ్యాలీ ఫౌండేషన్ నుంచి అందులో పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. సార్ లైట్ వింగ్ గ్రూప్లో కోఆర్డినేటర్గా ఉన్నారు. వారు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. 12 జూమ్ సెక్షన్లో 12 మందితో మాస్టర్ చేత ప్రబోధాలు, పత్రిజీ ప్రబోధాలు చెప్పించారు. ఎందుకంటే పత్రిజీ ప్రబోధాలు విశ్వవ్యాప్తం చేయాలన్న సదుద్దేశంతో ఈ వర్క్ అంతా వాళ్ళు చేశారు. ఇంకా ఆలస్యం చేయకుండా సార్ని ఇన్వైట్ చేద్దాం ఫ్రెండ్స్. నమస్తే సార్, వెల్కమ్ టు సన్ ఎనర్జీ టీమ్ వర్క్స్. ఓవర్ టు యూ సార్, కంటిన్యూ యువర్ సెషన్ సార్. థ్యాంక్ యూ ఈ సెషన్ లో ఉన్నటువంటి అందరికీ నమస్కారం. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి అమ్మా. మనం అందరూ కుటుంబ సభ్యులమే కాబట్టి ముఖ్యంగా అందరూ ముఖాన్ని ఒకళ్ళు చూసుకుంటూ మాట్లాడితే అది దాని ఇన్స్పిరేషన్ వేరే ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. తర్వాత ముందుగా నా గురించి చిన్న ఇంట్రడక్షన్ చెప్తాను. ఎందుకంటే నేను ఎక్కువ శాతం ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి జూమ్స్ లోకి రావడం జరిగింది. ఇప్పుడే ఫస్ట్ టైం మీ ప్రాంతం ఏది రాయలసీమ ప్రాంతం రావడం ఫస్ట్ టైం ఇది. కాబట్టి నా పేరు మధుసూదన్ రావు. యాక్చువల్గా నాది నేటివ్ ప్లేస్ వచ్చేసి ఖమ్మం జిల్లా మధిర. తర్వాత నేను 1983లో హైదరాబాద్ రావడం జరిగింది. వినిపిస్తుందా? వినిపిస్తుందా? ఓకే, మేడం ఏదో చెప్పండి. వైదేహి మేడం చెప్పండి. వీడియో స్ట్రైట్ గా పెట్టుకోండి సార్, ఎక్కువగా పడుకున్నట్లుగా ఉంది వీడియో. ఇంకా స్ట్రైట్ కదా ఇప్పుడు? అవును సార్. ఇప్పుడు ఇప్పుడు పర్వాలేదు, బాగుంది సార్. ఒక్క నిమిషం. రికార్డ్ ఆన్ అయిందా? అవును సార్. అయ్యయ్యో, ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూడండి. ఓకే సార్. ఓకే, ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. ఓకే. నేను 1983లో హైదరాబాద్ రావడం జరిగిందమ్మా. తర్వాత అలా నా జీవన కొనసాగుతున్న సమయంలో 1999 ఆ ప్రాంతంలో మా పిన్ని గారు అనేటువంటి వెంకట్రావు గారు ఖమ్మంలో ఉండేవారు. ఆమె ఏం చెప్పిందంటే, ధ్యానం నేర్చుకున్నాయన బాగుంటది నీకు అని చెప్పడం జరిగింది. నేనన్న ధ్యానం అంటే ఏంటి, నాకేం తెలియదు కదా. ధ్యానం అంటే ఏంటి అని చెప్పి అడగడం జరిగింది. ధ్యానం అంటే ఏం లేదు, కళ్ళు రెండు మూసుకొని కూర్చోవటమే అంది. ఏమవుతుంది కళ్ళు రెండు మూసుకొని కూర్చుంటే ఏమవుతుంది, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని చెప్పి అడిగాను. నా దగ్గర వద్దురా ఆర్గ్యుమెంట్ అంతా, నువ్వు అసలు అనుభవం అక్కడికి పోయి క్లాస్కి వెళ్ళి నువ్వు ధ్యానం చేసి చూడు, తర్వాత నువ్వు ఏమొస్తుంది, దాని తర్వాత నువ్వు ఏం పొందుతావు అనేది నీకు అర్థమవుతుంది అని ఆవిడ చెప్పి, సరే ఏదో పెద్ద ఆవిడ చెప్పింది కదా, నా మంచి కోసమే చెప్పింది కదా అని చెప్పేసి నేను ఇక్కడ సికింద్రాబాద్ లో వాసవి నగర్ ఉంది, ఆ ఏరియాలో మారవ్ శివప్రసాద్ గారు ఉన్నారు. ఆ ఏరియాలో ఆయన నాకు మారవ్ శివప్రసాద్ గారు అని తెలియదు, నిర్మలా మేడం గారు కూడా అక్కడే ఉన్నారు. సరే నేను ఆ సెంటర్ ఎత్తుకుంటూ అక్కడికి వెళ్ళానండి. వెళ్తే అక్కడ ఆల్రెడీ ధ్యానం క్లాసెస్ స్టార్ట్ అయిపోయినప్పటికే నన్ను కూడా కూర్చోమంటే కూర్చుని కళ్ళు మూసుకొని కూర్చో, శ్వాస మీద ధ్యాస పెట్టు అని చెప్పి. సరే కూర్చున్నాను. కూర్చుంటే నాకేం అర్థం కావట్లే. ఏమర్థమవుతుంది, మొట్టమొదటి ఏదో అంటారే కొత్త పిచ్చిగాడు పొద్దురుగాడు అన్నట్టుగా. సరే వెళ్ళి కూర్చున్నాను. కాసేపటికి అట్లా అలా జరుగుతుంది. ఒక అర్ధగంట కూర్చున్న తర్వాత నాలో కొంచెం ఏదో అనిపించింది, ఏదో ప్రశాంతతగా అనిపించింది, ప్రశాంతంగా ఉంది అనిపించింది. సరే అట్లా ఇంకొంచెం సమయం అయిపోయింది. తర్వాత వాళ్ళందరూ కూర్చున్నారు.
వాళ్ళ అనుభవాలు చెప్పారు. ఆల్రెడీ చేస్తున్నటువంటి వాళ్ళ అనుభవాలు చెప్పారు. అది అయిన తర్వాత సరే మొదటి రోజు ఏమర్థమవుతుంది, రెండో రోజు వెళ్ళాను. రెండో రోజు కొంచెం బాగా అనిపించింది. అట్లా మూడో రోజు వెళ్ళాను. ఇలా ఒక వారం రోజులు వెళ్ళేసరికల్లా పత్రి సార్ వస్తున్నారు వేరే మాస్టర్ ఇంటికి, మీరు కూడా రండి అని చెప్పన్నారు. అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, ఈ గురువేంటో తెలియదు. సరే రమ్మన్నారు. గురువు గారు అన్నారు సరే అని చెప్పేసి మధుమోహన్ గారు ఇంట్లో సార్ క్లాస్, పత్రి సార్ క్లాస్ వచ్చారు ఎర్లీ మార్నింగ్ 5 o'clock. నేను ఆ క్లాస్ రావాలంటే నేను ఒక 15 కిలోమీటర్లు వెళ్ళాలి. ఆ 15 కిలోమీటర్లు జర్నీ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అప్పుడు క్లాస్ అంతా అయిపోయింది. క్లాస్ అయిపోయిన తర్వాత సారు చక్కగా ఫ్లూట్ వాయించి మెడిటేషన్ చేపించారు. ఏమైనా ప్రశ్నలు అడగండి అన్నారు. ఎవరు మాట్లాడట్లా, ఎవరు ఏం అడగట్లా. మనకి అది ఇందాక అన్న కొత్త బిచ్చిగాడు పొద్దురగాడు అన్నట్టుగా ఏదైనా మాట్లాడొచ్చు. పిచ్చోడికి ఏముంది, ఏదైనా మాట్లాడొచ్చు. నేను అడిగాను సార్ని, సార్ ఈ క్షణంలో ఆ సిగరెట్ తాగాలనిపిస్తుంది, మళ్ళీ అది తాగిన వెంటనే నువ్వు తప్పు చేసావు అనిపిస్తుంది. అంటే యాక్చువల్ నేను స్మోకర్ కాదు, గురువుని ప్రశ్నించడం అనమాట. గురువుని ప్రశ్నించే విధానం అది నేను చేసిన పని. అంటే అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నీకు తాగాలి, సిగరెట్ తాగాలి అనిపించినప్పుడు తాగు, వద్దన్నప్పుడు మానేయి. ఇదేం గురువయ్యా బాబు, ఇదేం గురువయ్యా బాబు, ఈయన ఏమో సిగరెట్ తాగమన్నప్పుడు తాగు, వద్దంటే మానేయంటే ఆయనేం గురువయ్యా అని చెప్పి నేను అనుకున్నా, మనసులో అనుకున్నా. అని మళ్ళీ సార్ అన్నారు, ఇద్దరు రోబ్లాక్స్లు బాగున్నారు. అయిపోయిందమ్మా వాళ్ళది, నేను మాట్లాడొచ్చా? మాట్లాడండి సార్. ఎవరో కొత్తగా డిస్టర్బెన్స్ అయిందంటే సార్ మీరు కంటిన్యూ చేస్తా ఉంటే నేను ఇక్కడ చూసుకుంటా ఉంటాను. ఓకే ఓకే సరే. సార్ ఏమన్నారంటే, మనకి కావాల్సింది వాళ్ళేనయ్యా, సిగరెట్ తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు వాళ్ళే కావాలి, వాళ్ళ పట్టుకురాను నీతో పాటు కావాలంటే అని చెప్పి. సరే కాసేపు నేను కూడా నవ్వుకున్నాను, సార్ నవ్వారు, అయిపోయింది. అదే రోజు ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్ నాంపల్లిలో పెద్ద మెగా ప్రోగ్రాం పెట్టారండి. నన్ను కూడా మా మాస్టర్ ఏమన్నారంటే, నువ్వు కూడా రా మధుసూదన్, బాగుంటుంది చెప్పాను. అయితే అప్పటికి నాకున్నటువంటి ఆరోగ్య పరిస్థితి ఏంటయ్యా అంటే, ఇది అసలు మెయిన్ పాయింట్ మీకు చెప్పాలి, ఇప్పుడు సందర్భం వచ్చిన కూడా చెప్తాను. నేను స్నానం చేసే అంతసేపు కూడా నిలబడే పరిస్థితి కాదు నాకు. కారణం ఏంటంటే, నాకు ఈ రోడ్ల మీద తిరగడం, బండి 2 వీలర్ మీద తిరగడం మూలంగా వెన్నెముకలో ప్రాబ్లం వచ్చింది. దాన్ని ఏమంటారంటే లంబర్ కెనాల్ స్టినోసిస్. అంటే ఆ వెన్నెముక దగ్గరికి అయిపోయి ఒక 2-3 ప్లేసుల్లో నాకు నిలబడటం కూడా కష్టంగా ఉండేది. అలాంటి సిచ్యువేషన్ లో అందరు డాక్టర్ని కన్సల్ట్ చేశాను. న్యూరో ఫిజిషియన్, న్యూరో సర్జన్, మరి ఆర్థోపెడిక్ సర్జన్ అందరిని కలిస్తే వాళ్ళు ఏమన్నారంటే, న్యూరో సర్జన్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్ ఇద్దరు సర్జన్లు కలిసి సర్జరీ చేయాలి. ఓకే బాగుంది, మరి దాని యొక్క సక్సెస్ రేట్ ఏంటని అడిగాను. అంటే నేను గ్యారెంటీ లేదా, మేము ఇద్దరు కలిసి చేస్తాం, నీ అదృష్టం బాగుంటే లేచి తిరుగుతావు, లేకపోతే మంచం మీద పడుకోవాలని చెప్పన్నారు. మరి అంత మాత్రం నేను సర్జరీ చేయించుకోవడం ఎందుకు, ఆ పడే తిప్పలేదు, నేను పడతలే, నాకు సర్జరీ వద్దని నేనే డిసైడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎందుకు కనెక్ట్ అయ్యానంటే, సరే ఈ ధ్యానం వల్ల కూడా ఆరోగ్యం బాగుపడుతుంది అన్నారు కదా, సరే చూద్దాం అని చెప్పేసి నేను ఆ యొక్క ప్రోగ్రామ్ కి సందేహిస్తూనే వెళ్ళా. నేను ఎలా కూర్చునే పరిస్థితి లేదు, మరి కనీసం 1 గంట 2 గంటలు పట్టుద్ది కదా అక్కడ మినిమం అని చెప్పేసి అనుకొని, అక్కడ ఉన్న గ్యాలరీలో అన్ని బెంచీలు ముందు అందరికి వేసినాయి, ఏపీస్ అందరూ ఆక్యుపై అయిపోయారు. నాకు లాస్ట్ లో ఎక్కడో ఒక గోడ దొరికిందండి. ఆ గోడకు ఆనుకొని కూర్చున్నాను. ఆ గోడకు ఆనుకొని కూర్చొని ధ్యానంలో కూర్చున్నానండి. సార్ కరెక్ట్ గా 1 hour ధ్యానం చేపించారండి. అది నాకు జస్ట్ 10 minutes లాగా అనిపించిందండి. అంటే నా యొక్క ఈ జర్నీలో ఒక 10 రోజులకే నేను ఒక మంచి అవకాశాన్ని పొందానని నాకు ఆ రోజు అర్థం. ధ్యానం అంటే ఏంటండి, ఆ సారు చేయించిన సామూహిక ధ్యానంలో ఆ 1 hour లో 1 hour చెప్పించింది 10 నిమిషాలు అనిపించడం అనేది నాకు ఆనందం వేసింది. ఇంకా అది మొదలు ఆ రోజుల్లో ఇక్కడ హైదరాబాద్ లో సార్ యొక్క ప్రోగ్రామ్ చాలా ఉండేది. 2000 నుంచి 2004 సంవత్సరం వరకు సార్ కాన్సన్ట్రేషన్ అంతా హైదరాబాద్, ఎక్కడెక్కడో ఎన్ని క్లాసులు చెప్పడానికి అలవేది. అలా సార్ తోటి ఇంకా సాంగత్యం ఏర్పడింది. సార్ క్లాసెస్ ఎక్కడ ఉంటే అక్కడ అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా, తెల్లవారుజామునైనా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోతూనే ఉండేవాళ్ళు. ఇంట్లో వాళ్ళు నా మీద
వాళ్ళకి ఒక డౌట్ ఏర్పడదు. ఇది చివరికి అన్ని ఇల్లు వాకిళ్ళు అన్ని వదిలిపెట్టి ఇంకా ఈ ధ్యానం వైపే పోతాడేమో, అన్ని వదిలేసుకుంటాడేమో అనే ఒక ఆలోచనలోకి వచ్చారు వాళ్ళు. చెప్పాను వాళ్ళకి, అది అప్పుడే చెప్పాను. నా గురించి ఏం వరీ కామాకండి, నేను అది చేస్తాను, ఇది చేస్తాను. నా నా యొక్క సంపాదన నేను చూసుకోవాలి కదా! ఆ సంపాదన నేను చూసుకోకుండా నాకెవరు పెడతారు? ఇది యొక్క ఈ స్పిరిచువల్ సొసైటీలో ఉన్న విధానమే అది. ఎవరి సంపాదన వారు చూసుకోవాలా, ఎవరు బ్రతుకుతారో వాళ్ళు చూసుకోవాలా. చూసుకుంటూనే ఈ యొక్క ధ్యానము, ధ్యాన ప్రచారము, జ్ఞానం పొందాలి అనేటువంటి విషయాన్ని నేను ఆ రోజునే చెప్పానండి. 2000 సంవత్సరంలోనే చెప్పాను. అప్పటికే నాకు అవగాహన వచ్చేసింది. ఇలా ఈ జర్నీలో మనం ఎలాంటి మార్పులు చెందుతామంటే, జస్ట్ మీకు ఈ ఆధ్యాత్మిక పట్ల కొంత ఒక్కొక్కళ్ళ అనుభవం తీసుకున్నట్టయితే మనకు అది కొంత ఒక స్ఫూర్తినిస్తుందండి. అలా మరి నేను బెంగుళూరులో ఒకసారి ప్రోగ్రామ్ ఉంది. అంటే అది ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్. అందులో ఫౌండేషన్ అయిపోయింది, ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్. అంతకు ముందు రోజు హైదరాబాద్ లో సార్ ప్రోగ్రామ్ నేను అటెండ్ జరగడం జరిగింది. నువ్వు బెంగళూరు వస్తున్నావా అన్నారు. సార్ నాకు లీవ్ ప్రాబ్లం, అది అని తలకాయ కూక్కున్నా. లేదు, కమ్ బెంగళూరు అని చెప్పన్నారు. సార్ వెంటనే నెక్స్ట్ డే వెళ్ళాలి, ఈ రోజు ఏమంటే ఫోన్ చేసి మా ఫ్రెండ్స్ చెప్తే వాళ్ళు ఏదో ట్రై చేశారు, ఫ్లైట్ సిక్కి దొరికినాయండి. అప్పుడు నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి బెంగళూరు వెళ్ళటం జరిగిందండి. అక్కడ సారు ఎర్లీ మార్నింగ్ సెషన్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ లో టైంకి బయటకు వచ్చారు. నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్తే, నువ్వు వచ్చావా నన్ను చూడగానే సార్ అన్నమాట ఇదండి. ఎస్ సార్ వచ్చాను సార్, నమస్కారం సార్ వచ్చానంటే, నన్ను అంటే ఎందుకు చెప్తానంటే మనం యొక్క గురువును ఎలా చేరగలుగుతాం అనే దానికి ఒక ఎగ్జాంపుల్స్ అండి ఇవన్నీ. అందుకని నేను గొప్పవాడిని చెప్పుకోవడం కాదండి. ఆమెతో ఆ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసిన దగ్గర నుంచి మేమిద్దరం నడుచుకుంటూ సార్ ఒకళ్ళు చేయి పట్టుకుని చేతులు వేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఎంత సింపుల్ గా ఉంటారు చెప్పడానికండి ఇవన్నీ. సార్ ఆమెతున తీసుకెళ్లిపోయి ఇద్దరు నడుచుకుంటూ పోయి స్టార్ట్ దిస్ సెషన్ అన్నాడు. మార్నింగ్ సెషన్ స్టార్ట్ చేయించారు నా చేత. అయ్యో రామా, నేనేంటండి బాబు, నేను ఎక్కడ నాకేమారు అవుతుందనే మనసులో అనుకున్నా. యు స్టార్ట్ దిస్ అన్నాడు. చెప్పు, హౌ యూ కమ్ ఫ్రమ్ ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు, ఎలా వచ్చావు బెంగళూరు దాకా అని చెప్పి నన్ను చెప్పన్నారు. చెప్పాను నా యొక్క పరిస్థితి, ఎలాంటి పరిస్థితుల్లో నేను బెంగళూరు వచ్చాననే విషయం. అలాగే మనం కూడా ఎప్పుడు కూడా ఏదో ఆయారాం గయారాం లాగా ఉండొద్దండి జీవితాలు. ఏదో ఈ భూమి మీదకి వచ్చాము పోయాము అన్నట్టు ఉండకూడదండి. మనం ఎలాగో తెలుసుకున్నాం కాబట్టి ఆ సత్యాన్వేషణలో, సత్య మార్గంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలండి. ఈ ధ్యానం అనేటువంటి ఎవరెస్ట్ శిఖరం అండి. ఆ ఉన్నత శిఖరాన్ని చేరుకోవాలంటే మరి ప్రతి ఒక్కరూ తమ ఇతరులకు స్ఫూర్తిదాయకంగా మనల్ని మనం కొంత స్ఫూర్తిగా తీసుకోవడానికి మనం కృషి చేయాలండి. ఏదో నాకెందుకులే, నేనేదో ధ్యానం నేర్చుకున్నాలే, నా పనేదో నేను చేసుకుంటాలే అనే విధంగా కాకుండా, ఇప్పుడు అదే వైదేహి మేడం గారు కానివ్వండి, ఈ లీలా మేడం గారు కానివ్వండి, వీళ్ళందరూ మరి ఎందుకు చేస్తారు? వాళ్ళు తెలుసుకునే సత్యాన్ని 10 మందికి తెలియజేసి తాను పొందినటువంటి ఆనందాన్ని ఇతరులకు తెలియపరచాలనే ఒక సంకల్పం అండి. అదే ఆ సంకల్పమే ఇవాళ సంకల్ప శక్తి అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. మరి ఈ సంకల్పం అనేది అసలు ఎలా వస్తుంది, ఎలా ఉద్భవిస్తుంది అంటే, ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి ఏ జంతువులకి లేనటువంటిది ఒక ఆలోచన శక్తి మనిషికి మాత్రమే ఉందండి. అందుకే ఈ యొక్క పరిణామ క్రమంలో ఎలా మార్పు చెందుతామంటే, ఈ యొక్క మనిషి కూడా పరిణామ క్రమంలో మార్పులు చెంది ఈ స్థితికి వస్తాడండి. ముందు పశుపక్షాదులు గాను, తర్వాత మినరల్స్ గాను, అంటే కొండలు ఇవన్నీ గాను అలాంటి పరిణామ క్రమం చెంది జంతువులుగా పరిణామం చెంది తర్వాత మానవుడిగా ఉద్భవిస్తాడండి. ఈ పరిణామ క్రమ సిద్ధాంతం ప్రకారం చూసుకున్నట్టయితే అలా ఉద్భవించిన తర్వాత అప్పుడు ఈ మానవుడికి ఒక ఆలోచన శక్తి వస్తుందండి. ఆలోచన అనేది వస్తుంది, శక్తి కాదు, ఆలోచన వస్తుంది. మరి ఆ ఆలోచనలకి వచ్చినటువంటి ఆలోచనలు శక్తివంతంగా చేయాలి అంటే ఏం చేయాలంటే, దాని మీద కొంత సాధన చేయాలండి. ఆ సాధన చేసినట్టయితే అవుతుందంటే అది యొక్క ఆ సంకల్పాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది అర్థమవుతుంది. మనం ఎప్పుడైతే ఈ యొక్క ఆలోచన చేసి మన యొక్క దైనందిన జీవితంలో రోజువారీ కార్యక్రమాలు కూడా మనం పొందుతున్నటువంటి అనుభవాలు ఉంటాయి చూస్తారా, అది కూడా జ్ఞానమేనండి. ఆ అనుభవ జ్ఞానం సంపాదించాలంటే ముందు ఆలోచన శాస్త్రం గురించి అవగాహన ఉండాలండి. మరి ఈ యొక్క ఆలోచన శాస్త్రం ఏందయ్యా అంటే, మరి
ఎప్పుడు కూడా ఈ యొక్క ఒక శాస్త్ర దృక్పథంతో చూసుకోవాలండి. ఏది ఎట్లా పడితే అలా కాకుండా మనము ఒక శాస్త్రయుక్తంగా ఆలోచించినట్లయితే ఈ అపోహలు ఉంటాయండి మనిషికి. చాలా అపోహల్లో జీవిస్తుంటాడు. ఇది నా వల్ల అవుతుంది. అలా అపోహల్లో నుంచి బయటపడి ఆ శక్తి యొక్క విశిష్టతని, ఆ శక్తి యొక్క ప్రాధాన్యతని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మన యొక్క ఆ పనులలో చాలా మార్పులొస్తాయండి. మనం చేసే పనుల్లో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయండి. అలాగే మరి మనము ఒక జీసస్ క్రైస్ట్ లాగా తయారు కావాలి అంటే మరి ఆయన చేసినటువంటి ఆ యొక్క ధ్యానం గానివ్వండి, ఆయన చేసినటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక ఆహ్, ప్రాక్టీస్ సాధన గానివ్వండి మనం చేసినట్లయితే మనం గూడా జీసస్ క్రైస్ట్ లాగా అవుతామండి. అలాగే మరి నెక్స్ట్ కపిలవస్తులో ఉన్నటువంటి ఆ యొక్క బుద్ధుడి గురించి మనం ఆలోచించినట్లయితే తెలుసుకున్నట్టయితే తాను చక్కగా అన్ని రకాలైనటువంటి భోగాలను అనుభవిస్తూ, రాజ్యంలో సిరి సంపదలు అనుభవిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క బుద్ధుడు ఒకానొక రోజున తాను బయట ప్రపంచంలోకి రావటం జరిగింది, చూడటం జరిగింది. ఆ చూసిన తర్వాత ఈ వంగిపోయినటువంటి మనుషుల్ని, అంటే వృద్ధులైనటువంటి వాళ్ళని, చనిపోయినటువంటి వాళ్ళని, ఇవన్నీ రోగగ్రస్తుల్ని వీళ్ళందరినీ చూడటం జరిగిందండి. అప్పుడు ఆయన అనుకున్నాడు. ఆయనకు అప్పుడు అదే ఆలోచన అంటే అదే ఆలోచన. మరి వీటి నుంచి విముక్తి పొందడం ఎలా అనేటువంటి ఒక ఆలోచన తనలో మొదలైంది. జిజ్ఞాస మొదలైందండి. అప్పుడు తనకున్నటువంటి ఆ భోగభాగ్యాలన్నిటినీ తృణప్రాయంగా వదిలేసి మరి తాను సత్యాన్వేషణ కోసం ఎంతో మంది గురువులను ఆశ్రయించి, ఆ గురువుల దగ్గర పొందినటువంటి జ్ఞానము, ఆ యొక్క జ్ఞానం ద్వారా మరి తాను తెలుసుకున్నటువంటి సత్యాన్ని ఈ యొక్క భూమండలానికి తెలియచేయాలి అనేటువంటి సంకల్పము. ఇక్కడ అదే సంకల్పం. ఆ సంకల్పంతోటి ఆయన తెలుసుకున్న సత్యాన్ని ఆ బోధి వృక్షం కింద కూర్చొని తాను తెలుసుకున్నటువంటి సత్యం ఏందంటే ఈ యొక్క మానవుడి యొక్క సమస్యలకు కోరికలు. ఇదే ఆ కోరికల వలయంలో నుంచి బయటపడ్డట్లయితే మనకి అన్ని మంచిగానే జరుగుతాయి, అంతా మంచిగానే ఉంటుంది అనేటువంటి సత్యాన్ని ఆ గౌతమ బుద్ధుడు మనకిచ్చినటువంటి సందేశం అండి. అలాగే మరి మనం ఈ యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉంటాయంటండి 2 రకాలుగా ఉంటాయి. ఒకటికి సకారాత్మక ఆలోచనలు, 2 నకారాత్మక ఆలోచనలండి. ఈ సకారాత్మక ఆలోచనలు మామూలు పాజిటివ్‌గా ఉంటాయి. పాజిటివ్ థాట్స్ అంటారు. ఈ ఏదైతే నెగెటివ్ థాట్స్ ఉన్నాయండి, ఆ నెగెటివ్ థాట్స్ ఏం చేస్తాయంటే మనిషిని ఏం చేస్తాయంటే ఒక అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి లాగుతా ఉంటాయి. ఎలాగంటే ఇది నా వల్ల అవుతుందంటారా? ఇది నేను చేయగలనంటారా? అని అనుకుంటూనే కాలం గడిచిపోతా ఉంటుంది. నేనేం చేస్తాలే, నా వల్ల ఏమవుతుందిలే, నేను చెబితే ఎవడు వింటాడులే, ఈ ప్రపంచం నేను చెబితే వింటుందా అనేటువంటి ఒక ఆలోచన వస్తదండి. దాని మూలంగా ఏమైతుందంటే ముందుకు వెళ్ళలేడు. కాబట్టి దాన్ని ఆలోచన ఆ యొక్క నకారాత్మక ఆ యొక్క నెగెటివ్ థాట్స్ ని పోగొట్టుకోవాలంటే మళ్ళీ దానికి ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే జ్ఞానం పొందుతారో, ఎవరైతే తన గురించి తాను తెలుసుకుంటారో వాళ్ళే ఈ యొక్క ఆ నకారాత్మక ఆలోచన నుంచి సకారాత్మక ఆలోచనల వైపు వస్తారండి. అప్పుడు వారి పనులు జరిగిపోతా ఉంటాయి. అలాగే మనము ఈ యొక్క ఆలోచన విధానాన్ని అది ఎవరికి వారు అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిందేనండి. ఎలాంటి ఆలోచనలు చేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేటువంటి విషయాన్ని మరి మనకు మనంగా మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం అండి అది. అలాగే ఈ సంకల్పాలు చూసినట్లయితే 4 రకాల సంకల్పాలు ఉన్నాయండి. ఒకటి వినాశకరమైన సంకల్పాలు. యెస్. చూడండి అసలు ఆ పేరులోనే వినాశనకరం ఉంది.
ఆ సంకల్పం చేసేటప్పుడు ఆ సంకల్పమే వినాశకరంగా ఉంటుంది. ఎలాగంటే ఎప్పుడు మనం వినుంటాం. కుర్రోడు బండి కొనుక్కోవడానికి పోతా ఉంటే, ఆ పెద్దోళ్ళు, తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు చెప్తారు. "అరేయ్! బండి జాగ్రత్తగా నడపాలి. లేకపోతే నువ్వు పడతావు, యాక్సిడెంట్ అవుతది, చచ్చిపోతావు." చూడండి ఆలోచన ఎలా ఉంది? చాలా వినాశకరంగా ఉందండి. అలాంటి వినాశకరమైనటువంటి ఆలోచనల్ని సంకల్పాలంటారా? ఆ వినాశకరమైన సంకల్పాలు మనం చేయకూడదండి. మనం చేయాల్సిందేంటంటే సకారాత్మకమైన సంకల్పాలు. ఎలా ఉండాలంటే అన్నీ గూడా పాజిటివ్‌గానే ఉండాలండి. ఏది చెప్పినా యెస్ అవుతుంది, జరుగుతుంది అనేటటువంటి ఆ యొక్క పాజిటివ్ అటువంటి ఆలోచన ఉండాలి. తర్వాత నెగెటివ్ థాట్స్ ఎట్లా ఉంటాయంటే ఇందాకల అన్నాను గదా! మనం ఒక అడుగు ముందుకేయబోయే ముందు ఇది నా వల్ల అవుతుందా? నేను చేయగలనా? నేను చేస్తానా? అనేటటువంటి ఆ రకమైనటువంటి ఆ నెగెటివ్ థాట్స్ ఉండకూడదండి. ఇంకా లాస్ట్ నాలుగోదేందంటే అద్భుతమైన మిరాకిల్ థాట్స్ అంటారండి. ఈ అద్భుతమైన యొక్క సంకల్పాలు మరి వీటిలో మనం ఒక్కొక్క సంకల్పం గురించి వివరంగా తెలుసుకుందామండి. ఇంకొక వినాశకరమైనటువంటి సంకల్పాలేంటంటే మొట్టమొదటిసారి చెప్పా కదా! మొట్టమొదటిసారి గనుక బైక్ బండి కొనుక్కునేటప్పుడు మనం ఆ ఆలోచనలు ఎలా చేస్తామంటే ఆహ్, అది పడిపోతాము, ఇదవుతుంది, అది అవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది అనేటటువంటి ఆ వినాశకరమైనటువంటి ఆ మాటల్ని ఆ విషయాల్ని మాట్లాడతారు. అవి మాట్లాడకుండా ఉండటమే ఆ వినాశకరమైనటువంటి సంకల్పాలండి. తర్వాత అప్పుడు మనం అలా కాకుండా అది అది ఏమి జరగదు మనకి మంచి జరుగుతుందని ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో మనకు సవ్యంగా జరిగిపోతదంటే అది ఎక్కడి నుంచి వచ్చిందండి? అది ఆ సంకల్పం అనేది గూడా మనలో ఉన్నటువంటి శక్తి ద్వారానే వస్తుందండి. ఏదైనా మనలో ఉన్నటువంటి సంకల్ప శక్తి ద్వారానే వస్తుంది. తర్వాత నకారాత్మకమైనటువంటి సంకల్పాలు ఏంటంటే, ఏమో ఆడు ఎగ్జామినేషన్‌కి పోతా ఉంటాడు. నేను చదువుకున్నది వస్తదో రాదో, ఏమవుతుందో, నేను రాయగలుగుతానో రాయలేనో. అప్పటిదాకా బానే చదువుకున్నాడు, అన్నీ చేశాడు. కానీ ఆ ఎగ్జామినేషన్ హాల్‌లోకి పోయే ముందు అతనికొచ్చే ఆలోచన ఏందంటే నెగెటివ్ థాట్స్ అండి. ఎప్పుడైతే నెగెటివ్ థాట్స్ వస్తాయో అతను రాయాల్సినటువంటి ఎగ్జాము సరిగ్గా రాయలేడు. ఏదో బొటాబొటిగా ఆహ్, కష్టపడి రాస్తా ఉంటాడు. కాబట్టి అలాంటి సకారాత్మక సంకల్పాలు ఏందయ్యంటే, నేను ఖచ్చితంగా విజయం సాధిస్తాను. యెస్. నేను ఏ పని చేసినా విజయం సాధిస్తాను అనేటువంటి ఒక సకారాత్మక పాజిటివ్ థాట్ ఉండాలి. మరి పత్రి సారు తాను స్టార్ట్ చేసినప్పుడు, ఈ యొక్క మూవ్‌మెంట్ స్టార్ట్ చేసినప్పుడు తానొక్కడే. మరి వారితో మాకు సాన్నిధ్యం ఉంది కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో ట్రాన్స్‌పోర్ట్ లేకుండా వెళ్ళటానికి కూడా ఇబ్బందున్న సందర్భాల్లో ఆహ్, మామూలుగా ఈ బస్సుల్లో కాకుండా, ఈ రైళ్లలో కాకుండా రోడ్డు మీద మామూలుగా వెళ్ళే వెహికల్స్‌ని పట్టుకొని, లారీలను పట్టుకొని కూడా వెళ్ళినటువంటి సంఘటనలున్నాయండి. ఎందుకు? ఆయన దృఢమైన సంకల్పం. ఆ పాజిటివ్ యాటిట్యూడ్, ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నట్టయితే విజయం తప్పకుండా వస్తుందండి. విజయం సాధించి తీరుతారు. మరి సార్ యొక్క 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఆ యొక్క ప్రయాణంలో మరి ఎన్నెన్ని మెట్లెక్కారు, ఎంతెంత విజయాన్ని సాధించారనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎవరైనా తెలియని వారుంటే తెలుసుకోండి. ఏ స్థాయి నుంచి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఏ స్థాయికొచ్చిందో. పిరమిడ్ మెడిటేషన్స్ ఛానల్ కూడా మనం స్టార్ట్ చేసుకున్నామండి. ఇంకా ముందు ముందు ఎన్నో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. ఎన్నెన్నో అద్భుతాలు చూడబోతున్నామండి మనం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆలోచనలు ఎలా ఉండాలంటే పాజిటివ్‌గా ఉండాలి. ఆ తర్వాత ఆ పాజిటివ్ ఆలోచనలకి ఇంకా మనం ఎన్నైనా చెప్పుకోవచ్చండి. పాజిటివ్ ఆలోచనలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. విజయం సాధించి తీరుతాము. అలాగే ఎలాంటి వికల్పాలు ఉండకుండా ఆ సంకల్పంతోటి ముందుకెళ్ళినట్టంటే ఆ యొక్క విజయం సాధించి తీరుతామండి. అసల మనకి ఆ నెగెటివ్ థాట్స్ అనేయి ఉండకూడదండి. మన ముందుకెళ్ళాలి అంటే ఎప్పుడు కూడా పాజిటివ్ థాట్స్ తోనే ఉండాలండి.
ఇకపోతే అద్భుతమైన సంకల్ప శక్తి. అసలు ఏంటయ్యా ఈ అద్భుతమైన సంకల్ప శక్తి అంటే మిరాకిల్ థాట్స్ అండి. కొందరి జీవితాలు చూడండి అద్భుతంగా మారిపోతా ఉంటాయి. తాను ఉన్న స్థితి నుంచి ఒకానొక స్థితికి వెళ్ళిపోవటం, ఒక ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళటము, దాని యొక్క సాధన ద్వారా ఎన్నో మార్పులు చెందటం, అవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అతని ముందు అతను సంకల్పించుకున్న సంకల్పం ఉండేది అద్భుతమైన సంకల్పం, అద్భుతంగా తయారు కావాలి నేను, మిరాకిల్ గా అని ఆలోచిస్తాడు. ఆ మిరాకిల్ గా ఆలోచించేటట్టు ఉండాలి, అలాగే అవుతారు. అలాగే ఒక గౌతమ బుద్ధుడికి రాజకీయాలతో పని లేదండి. రాజకీయాలు అవసరం లేదు, రాజకీయాలతో ఏం పని లేదు. అలాగే మరి ఒక ప్రైమ్ మినిస్టర్ కావాలంటే మరి అతనికి ఇది అవసరం అండి. ఏది ఈ యొక్క ఆధ్యాత్మికత ఉన్నా లేకపోయినా అతని చతురత వేరే ఉంటుంది, తనకు కావాల్సిన జ్ఞానం వేరే ఉంటుంది. అలా ఈ పరస్పర వైవిధ్యంగా ఉంటాయండి. ఈ పరస్పర వైవిధ్యమైనటువంటి ఆలోచనతోటి మనం అద్భుతంగా ఆలోచించినట్లయితే మనం అద్భుతమైనటువంటి మరి ఆ శిఖరాగ్రాలను చేరుకుంటా ఉండండి. దాన్నే మిరాకిల్స్ థాట్స్ అంటారండి. తర్వాత ఆ సంకల్ప శక్తికి అసలు అవధులు ఉండవండి. ఫర్ ఎగ్జాంపుల్ సార్ చెప్తా ఉంటారు, నాకు హైదరాబాద్ లో మేము బెంగళూరులో పిరమిడ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత హైదరాబాద్ లో 180x180 సైజ్ పిరమిడ్ కావాలని చెప్పన్నారు. సరే మా వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ చాలా మంది ఆ స్థలం కోసం ప్రయత్నం చేస్తే హైదరాబాద్ లోకల్లో దొరకలేదండి. హైదరాబాద్ కి 70 కిలోమీటర్ దూరంలో మహేశ్వర మహా పిరమిడ్ ఉన్నటువంటి స్థలం, అది ఒక అటవీ ప్రాంతం అండి. మరి అదంతా చూసిన తర్వాత సార్కి చెప్తే ఎస్ ఇది కరెక్ట్ ప్లేస్ అయ్యా అన్నారు. అరే ఇప్పుడు దారి లేదు, అక్కడ పోవటానికి దారి కూడా లేదు. ఇప్పుడు మనం పోయే దారి కాదు, ఆ యొక్క మహేశ్వర మహాపిరమిడ్కి వెళ్ళే దారి. వెనక్కి మారి నుంచి వెహికల్స్ కూడా వెళ్ళలేదండి. వెహికల్స్ కూడా ఎక్కడ రోడ్డు మీద ఒక కిలోమీటర్ దూరం ఆపుకొని ఖాళీ బాటల్లో నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ ప్లేస్ లో శంకుస్థాపన చేయడం జరిగిందండి. ఎందుకంటే నేను దాని ప్రత్యక్ష సాక్షిని కాబట్టి. అలాగే మరి బెంగళూరు పిరమిడ్ వ్యాలీ కట్టినప్పుడు కూడా అది అంతే, కొండలు రాళ్ళు గుట్టలు అన్నీ ఉన్నాయి. దాదాపు ఒక ట్రాన్స్పోర్ట్ కూడా లేదండి. 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల నుంచి నడిచి వెళ్ళాల్సిన పరిస్థితి అండి ఆ రోజుల్లో. ఇప్పుడంటే బస్సులు వచ్చినాయి అనుకోండి. మరి అలా సాధు యొక్క ఆ మిరాకిల్ థాట్స్, ఆ మిరాకిల్ సంకల్పాలు చూడండి ఎంత గొప్పగా ఉంటాయి. కాబట్టి మనం చేసే సంకల్పాలలో వ్యత్యాసాలను గమనించుకొని సంకల్పాలు చేసుకోవాలండి. తర్వాత ఈ సంకల్పాలని ఎలా ఉండాలంటే మనకి ఉపయోగపడుతూనే సమాజ శ్రేయస్సు కూడా ఉపయోగపడాలండి. సమాజానికి కూడా ఉపయోగపడాలి సంకల్పం. అదే అంటారు కదా, లోకా సమస్త సుఖినో భవంతు. ఒక మాట అంటే పోయేదేముంది మనకి. రోజు పొద్దున్న లేచిన తర్వాత లోకా సమస్త సుఖినో భవంతు అనుకుంటే వచ్చే నష్టం ఏముందండి? అదొక సంకల్పమే కదండి. అంతేగాని నాకు ఈ డబ్బు కావాలి, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, మా అమ్మాయి పెళ్లి కావాలి, ఇప్పటికీ సార్ దగ్గరికి వస్తుంటారండి. ఇదేం సంకల్పాలండి? ఇది సంకల్పాలు కావండి, స్వార్థపూరితమైనటువంటి కోరికలండి. సంకల్పం ఎప్పుడు అలా ఉండకూడదండి. కాబట్టి సృష్టి స్థితి లయం జరగాలంటే ఆ యొక్క సంకల్పాలకి బలం ఉండాలండి. మరి ఈ సందర్భంగా మనం మరొకసారి మన అందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి మనం జైహో చెప్తూ, మరి ఈ సెషన్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా నేను పలకరించదలుచుకున్నానండి. చాలా మందితో ఇంటరాక్ట్ అవ్వాలి నేను. ప్రతి ఒక్కళ్ళు ముందు ఏమి చెప్పవసరం, మీకు ఏం అర్థమైందో ఏం అర్థం కాదు, నాకు మీ పేరు ఊరు చెప్పండి, రండి. మీకు టైంలో థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అది నేను ఎంచుకున్నాను సంకల్ప శక్తి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఈ సంకల్ప శక్తి గురించి ఓకే, ఈ సంకల్ప శక్తి గురించి ఒకానొక సందర్భంలో వస్తుందా? వస్తుంది సార్. ఇప్పుడు వస్తుందమ్మా? వస్తుంది సార్. సారు 2004లోనో 2005లోనో ఎక్కడో సంకల్ప శక్తి మీద సార్ క్లాస్ చేసి వచ్చారు. నేను అప్పుడు ఆఫీస్ నుంచి సార్కి ఎందుకు క్యాజువల్ గా ఫోన్ చేసి, ఇంటికి ఫోన్ చేసి, అప్పుడు ల్యాండ్ లైన్, ఈ సెల్ ఫోన్స్ లేవు,
ఏమయ్యా వాళ్ళు క్లాస్కి వచ్చేవాను అన్న రాలేదు సార్ అని. అంటే ఆ సంకల్ప శక్తి అనేటువంటి దాని మీద మాట్లాడాను ఇవాళ. అంటే ఎందుకు ఆ రోజు జరిగినటువంటి ఇప్పుడు మళ్ళీ నాకు గుర్తొచ్చింది కాబట్టి మళ్ళీ లాస్ట్ లో చెప్తాను సార్. ఎలా జరిగింది సార్ అంటే, అది నన్ను అడుగుతావంటే నువ్వు తెలుసుకోవాలి కానీ అని చెప్పి నేను ఆ ఉత్సాహంతో కవుకుల సార్ని అడిగాను. అది ఇంటెంట్ అనేటువంటి ఆ గ్రీక్ పదం నుంచి ఇంటెన్షన్, ఆ ఇంటెన్షన్ నుంచి ఉద్భవించినటువంటి సంకల్పం ఆ పవర్, ఇంటెన్షన్ ఆఫ్ పవర్ అనే ఒక క్యారిలో కాస్టెడ్ అనే బుక్ లో నుంచి తీసుకున్నటువంటి కాన్సెప్ట్ అండి ఇది. క్యారిలో కాస్టాడో మరి ఆ రైటరు, మరి ఈ సందర్భంగా ఆయన కూడా గుర్తు చేసుకోవాలి మనం. కాబట్టి ఆ సంకల్పాలకు అంత బలం ఉంటుందండి. అందుకని ఇది నా వల్ల అవుతుందా, నేను చేయగలను అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టాలి. ముందు మనం సాధన చేయాలా, సాధన ద్వారానే సాధ్యమవుతుంది ఏదైనా కూడా. ఓకే, ఇక్కడ ఎవరున్నారు మరి చూడండి అమ్మా. రెడ్మీ అని ఉంది, రెడ్మీ REDMI రెడ్మీ. వారు ఎవరో వారి పేరు ఊరు చెప్పాలా. మిమ్మల్ని అందరూ పలకరించడానికి వచ్చాను నేను ఇవాళ, ఏదో క్లాస్ చెప్పడానికి రాలేదు. మీ అందరితో పలకరించి మీ యొక్క సందేశాన్ని తీసుకుందామని వచ్చాను సార్. రెడ్మీ REDMI రెడ్మీ మాట్లాడండి, అన్మ్యూట్ చేయండి అమ్మా. మీరు పేరు పెట్టుకోలే, ఓన్లీ రెడ్మీ అని పెట్టుకున్నారు. లీలా కుమార్ గారు. సార్ నమస్తే సార్. అదే సార్ చూస్తున్నా రెడ్మీ. సార్ మాది పిడుగురాళ్ల మండలం సార్, గుంటూరు జిల్లా. మీ పేరు చెప్పండి. నా పేరు హనుమంతరావు సార్. ఫోన్ రెడ్మీ అని పెట్టుకున్నారు. ఇప్పుడు పేరు మార్చుకోండి, హనుమంతరావు అని పెట్టండి. చూడగానే పేరు రావాలి. ఇది సార్ చెప్పండి. నేను మొట్టమొదటిగా ధ్యానంలోకి వచ్చిన తర్వాత నెగిటివ్ థాట్స్ తో వచ్చాను సార్. అయితే ప్రతిదీ నెగిటివ్ గా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు అనమాట. నామరహితము రూపరహితం ఏంటి, తప్పు అది ఇదని వాదించడానికి వచ్చింది అనమాట. తర్వాత తెలుసుకున్నాను పిరమిడ్ మాస్టర్స్ ద్వారా నాకు సందేహాలన్నీ నివృత్తి అయ్యాయి. అప్పుడు తెలుసుకున్నాను సార్ పాజిటివ్ థాట్స్. ఆ తర్వాత ఇలా ఆలోచించాలి. చాలా సార్లు కనీసం ఈ భూమండలం, ఒక్క నిమిషం హనుమంతుడు గారు, ఈ భూమండలం మీద ఎవరైనా దేవుణ్ణి చూసిన వాడు ఉన్నాడా? ఇప్పుడు చెప్పండి. అంటే వెంకటేశ్వర స్వామి ఆ శిలా విగ్రహాన్ని చూసేవాళ్ళం మేము అది కాదు, అసలు చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు చెప్పేదాని ప్రకారం అయితే మన అందరినీ దేవుళ్ళుగా చూడటమే. అది 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 కరెక్ట్. అది భావన. అదే దాన్ని అంటారు యద్భావం తద్భవతి. మనం ఎలా భావిస్తే అలా వస్తుంది. విగ్రహంలో ఉన్నాడంటే ఉంటాడు, విగ్రహంలో లేదు విగ్రహంలో ఉంటాడు, కానీ అక్కడే ఒక్కసారి సర్వాంతర్యామిగా ఉన్నాడు అని తెలుసుకోవటమే. అందరిలో దేవుడు ఉన్నాడు, మీలో నాలో అందరిలో ఉన్నాడు. ఓకే, బాగుంది సార్ హనుమంతుడు గారు, మీ ఆలోచన విధానం మారింది, బాగుంది. నెక్స్ట్ 1988 అంట పేరు, రమాదేవి 1988. ఓకే సార్ హనుమంతుడు గారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే మిగతా వాళ్ళు మాట్లాడారు, ఓన్లీ మీ పేరు మీ ఊరు తెలుసుకోవడం కోసం, మీ అందరి చోట ఒకసారి మాట్లాడటం కోసమే. అన్మ్యూట్ చేయండి అమ్మా. రమాదేవి 19 గారిని అన్మ్యూట్ చేయండి. మీరు హోస్ట్లు చేయాల్సిన పని ఇదే. నేను చెప్పిన వాళ్ళు పిలవాలి. వాళ్ళు రమాదేవి మీరు అన్మ్యూట్ ఇవ్వండి, వాళ్ళకి అన్మ్యూట్ ఇస్తే వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళే చేసుకోవాలి సార్ అన్మ్యూట్. సార్ వాళ్ళ చేసుకోవచ్చు సార్, ఇవ్వనక్క వాళ్ళే మ్యూట్ చెప్పండి, అది చెప్పాలి కదా, వాళ్ళకి తెలుస్తుంది. మరి మాట్లాడాల్సిందే. వాళ్ళ పేరు ఊరు చెప్పండి, ఏం వస్తుంది వాళ్ళ పేరు ఊరు చెప్పండి. మనం ఎందుకు వచ్చాం, ఈ జూమ్ మీటింగ్ ఎందుకు వచ్చాం, ఎవరికి వాళ్ళు మనం తెలుసుకోవాలి కదా. నేనేం అడగట్లేదు కదా, మీ పేరు ఊరు అంతే కదా అడిగేది. మీ నోరు ఓపెన్ అవ్వాలి అంతే. అందుకని ఇక్కడ మా వేరే ఇంటెన్షన్ ఏం లేదు. ఎవరైనా అడగండి మేడం, మేడం మీరు అడగండి, ఆద్య మేడం ఎవరైనా అడగండి. నేనేమంటున్నానంటే వాళ్ళని ఏమంటున్నాను, వాళ్ళ పేరు ఊరు చెప్పమంటున్నాను.
నేను పరిచయం చేసుకోవడం కోసం అంత తప్పితే ఏం లేదు. అలా అన్న వాళ్ళు ఊరు ఎక్కుతారండి. ఊరికి కూర్చొని మాస్టర్స్ బాగుంది అందరూ బాగుంది బాగా వీడియో చెప్పేస్తారంటే ఆన్ మాకు అవసరం చేసుకోండి లేదండి. మాస్టర్స్. ఆ పొగడ్తలు మాకు అవసరం లేదండి. ప్రతి ఒక్కరు చెప్తారు బాగుంది బాగుంది అంటారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? నేనే చెప్తా. సుందర చైతన్య స్వామీజీ గీతా యజ్ఞాలు ఎన్నో 150 గీతా యజ్ఞాలు కండక్ట్ చేశారండి. అలాంటి వాడు తిక్కలోడు ఒకడు ప్రతి యజ్ఞానికి వెళ్ళాడు. ప్రతి గీతా యజ్ఞానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మీలాంటి తెలివిలో అడిగారు, అయ్యా నువ్వు ప్రతి గీతా యజ్ఞానికి వెళ్ళావు కదా, ఏం తెలుసుకున్నావంటే, బలవాడు బాగా చెప్పాడు, బ్రహ్మాండంగా చెప్పాడు, శ్లోకాలు చెప్పాడు, అర్థాలు చెప్పాడు, అన్ని చెప్పాడు. ఆయన చెప్పాడు ఆ స్వామి, నువ్వే నీకేమంటే అవి మనకి ఎక్కడ వస్తాయి, మనకు రావు, మనకు తెలియవు. మరి ఎందుకు పోయినట్టాయా 150 యజ్ఞాలకి అంటే ఏదో ఒకటి పట్టుకోవాలా, ఒక విషయం తెలుసుకోవాలి కదా. ఆ ప్రయత్నమే నా ఈ యొక్క అంతేగాని బాగుంది మీరు బాగా చెప్పారు సార్ అని ఎన్ని అవసరం లేదు. మనం ఏం తెలుసుకున్నాం ఈ యొక్క దీనివల్ల, ఈ క్లాస్ వల్ల ఏమన్నా ఒక పదం అర్థమైందా, ఏమన్నా ఒక విషయం అని తెలిసిందా అనేది మాట్లాడుకోవడం కోసం ఈ యొక్క మీతో మాట్లాడటం అనేది నా ఇంట్రెస్ట్ అది. అంతేగాని మిమ్మల్ని వేరే రకంగా భావించడం అనేది కాదండి. దయచేసి అర్థం చేసుకోండి. అందరూ మాట్లాడాలి, అందరూ జ్ఞానవంతులు అవ్వాలి. ఎప్పుడు మనం శిష్యులాగా మాస్టర్స్ ఉండాలా. అందరు వీడియోలు ఆన్ చేసుకోండి మాస్టర్స్. ఐఫోన్ అంటే ఎవరు? ఐఫోన్ చూడమ్మా, ఐఫోన్ ఐఫోన్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సుబ్బలక్ష్మ గారు మాట్లాడండి. చేసుకొని మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. నేను నంద్యాల సార్, మాది. నా పేరు సుబ్బలక్ష్మమ్మ. ఓకే, నమస్కారం. ఈ మధ్య పగులు అప్పుడు గంట అప్పుడు గంట చేస్తాను సార్, నైట్ 2 గంటలు చేస్తాను సార్. ఓకే, తెల్లవారుజామున 4 నుంచి 6 వరకు చేస్తాను సార్. వెరీ గుడ్. ఇప్పుడు వైదేహి మేడం గ్రూప్ 4 మళ్ళీ 10 చేస్తాను సార్. ఎలా ఉంది మీకు ధ్యానం చేస్తే? ఎలా, ధ్యానం ముందు ఎలా ఉన్నారు, ధ్యానం తర్వాత ఎలా ఉన్నారు? అనుభవాలు అట్లాంటివి అంటే ఏం రావు సార్ నాకు. ఊరికే ధ్యానం చేస్తున్నా బాగుంది. అనుభవాలు రావాల్సిన అవసరం లేదండి. వచ్చినా రాకపోయినా ధ్యానం కోసం చేద్దాం. ధ్యానం చేయటమే మన పని. ఏదైనా రావచ్చు. ఇప్పుడు దానికి ఉదాహరణ చెప్పమంటారా? రైతు ఉంటాడు, ఈ కాలం తయారవుతున్న టైంలో అన్ని ఇత్తనాలు రెడీ చేసుకుంటాడు, మరి అన్ని భూమి చెందుకుంటాడు, అన్ని రెడీ చేసుకుంటాడు. వర్షం పడుద్దో పడదో తెలుసు ఆయనకి ఏమన్నా? అంటే వర్షం పడుద్దా పడదా అని పడ్డప్పుడు చూద్దాం అనుకుంటే ఆయన ఏమైనా విత్తనాలు వేయగలుగుతాడా? వేయలేడు కదా. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. మనం నేర్చుకోవడానికి, మనం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంటే వస్తుంది. ఒక రోజు కదా ఒక రోజు వస్తుంది. అలాగే రైతు ఎలాగైతే అన్ని సిద్ధం చేసుకుంటాడో, వర్షం పడగానే విత్తనాలు వేస్తాడు, మొక్కలు వస్తాయి, తర్వాత గింజలు వస్తాయి, ధాన్యం వస్తుంది. ఇది అంతే. అన్ని విధాలు బాగుంది సార్. వెరీ గుడ్. ఒకసారి క్లాస్ కొట్టండి అమ్మా వారికి, సుబ్బలక్ష్మి గారికి. ఓకే, నెక్స్ట్. సౌభాగ్యమ్మ హ్యాండ్ రైజ్ చేశారు. సౌభాగ్యమ్మ గారు మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడండి మేడం. హలో సార్. హలో. హలో, నమస్తే సార్. నమస్తే. నమస్తే. మీ పేరు, ఊరు చెప్పండి. నా పేరు సుబ్రహ్మణ్యము. ప్రొద్దుటూరు నుంచి సత్యదేవ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మేము ధ్యానం చేసుకుంటున్నాం సార్. ఈ మధ్య మాకు లాక్డౌన్ వల్ల మేము పోలేకపోయినాము. ఇప్పుడు ఈ జూమ్ క్లాస్ వల్ల ప్రతిరోజు వింటున్నాము. పామూరు, ఉమ్మడి పామూరు జిల్లా దాంట్లో వింటున్నాము. తర్వాత ఇప్పుడు వింటున్నాము, రాత్రి వింటున్నాం సార్. ఎట్లా ఉన్నాయంటే సార్, ప్రతిరోజు ఒక నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు చూడు, ఆ విధంగా మాకు దినదినాభివృద్ధి చెందుతుంది సార్ మా జ్ఞానము. చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ జూమ్ లో పాల్గొన్న మూర్తులందరికీ, దివ్యాత్మ స్వరూపులందరికీ నా ధన్యవాదములు సార్. నాకు ఈ అవకాశం కల్పించిన మీకు అందరికీ కృతజ్ఞతలు. మీకు కూడా కృతజ్ఞతలు. మీరు నోరు విప్పి మీ యొక్క విషయాన్ని, మీ సందేశాన్ని ఇచ్చినందుకు. మీరు చెప్పిన సంకల్ప బలం చాలా దివ్యంగా ఉంది సార్. సార్ చాలా సంతోషం సార్, చాలా సంతోషం సార్. ఉంటాను సార్. నాకు ఈ అవకాశం కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా ఒక 10 నిమిషాలు మాత్రమే ఉందండి. 10 నిమిషాలు 5 నిమిషాలు ఉంది. మరి ఐఫోన్ మాట్లాడండి. ఐఫోన్ పేర్లు పెట్టుకోవాలండి. ఎవరు కూడా రిజిస్టర్ చేసుకోవాలండి. పేరు పెట్టుకుంటే పేరుతో పిలుస్తాం, లేదంటే ఐఫోన్ ఉంటే ఐఫోన్ అంటాం, టీ ఫోన్ ఉంటే టీ ఫోన్ అంటాం.
మీ పేరు ఊరు చెప్పండి. ఏం వద్దు నాకు. మిమ్మల్ని నేనేం అడగట్లే. మీ యొక్క అనుభవాలు కానీ లేకపోతే మీరు ఏం నేర్చుకున్నారని నేనేం అడగట్లేదండి. దయచేసి మీ పేరు ఊరు చెప్పండి చాలు. దాన్ని బట్టి మీకు కూడా కొంత ఇది వస్తుంది. నేను కూడా మాట్లాడగలను ఎవరితోనైనా. కొత్త వాళ్ళు అందరితో మాట్లాడాలండి. మాట్లాడకపోతే ఎట్లాగా? మాట్లాడితేనే జ్ఞానం వస్తుంది. సుధామణి అండి, ఎంఆర్ సుధామణి అంట. చూడండి, మీరు మాట్లాడండి. లీలా గారు మీరు మాట్లాడండి, అడగండి. సుధామణి గారు మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడండి. చాలా మంది అడ్మిట్ లో ఉన్నారు సార్, కానీ మనం పిలిచే వాళ్ళు అడ్మిట్ చేసుకోవడం లేదు సార్. సౌభాగ్యం గారు మాట్లాడారా? మాట్లాడండి మేడం. మాట్లాడలేదు, హ్యాండ్ రైజ్ చేశారు. మాట్లాడండి మేడం. సౌభాగ్యమ్మ గారు. పసుపులేటి శైలజ, ఎంఆర్ సుధామణి. శైలజ మేడం మాట్లాడండి. మీరు అందరూ మాట్లాడేదాకా నేను వదిలిపెట్టండి. వీరభద్రరాజు గారు. శైలజ మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. మీరు ముందు అన్మ్యూట్ చేసుకోండి. వాళ్ళకి నేర్పండి. మీరు ఆ రెడ్ బటన్ మీద నొక్కాలి. స్పీకర్ దగ్గర రెడ్ బటన్ ఉంటుంది. గాజుల గారు మాట్లాడండి సార్. మీరు మాస్క్ తీసి మాట్లాడండి. వీరభద్ర గాజుల గారు. నమస్కారం సార్. నమస్తే. చెప్పండి సార్. మీ పేరు? వీరభద్ర స్వామి సార్ నా పేరు. ఎక్కడి నుంచి? కోయిలకుంట్ల సార్, కర్నూలు డిస్టిక్. వెరీ గుడ్. నేను హాస్పిటల్ జాబ్ చేస్తాను సార్. నేను ఓకే. అదే గత 2 years నుంచి చేస్తున్నాను. నేను 2 years నుంచి నేను ధ్యానం చేయడము. ఓకే. నాకు అనుభవాలంటూ ఏమని సార్, మనం ఏదైనా అదే అనుకున్నది తర్వాత నా సుపీరియర్స్ కానీ తర్వాత మా కింద ఉన్న మిగతా సిబ్బంది కానీ ఏదైనా కానీ మనం అనుకున్నట్లు జరుగుతుంటుంది. ఏ వర్క్ విషయం ఏదైనా కానీ చాలా మంచిగా అనిపిస్తుంది సార్ నాకు. తర్వాత ఈ మధ్య కాలంలో చాలా ప్రశాంతంగా ఉన్నాం. మామూలుగా అయితే ఈ కోపావేశాలను తగ్గినాయి చాలా వరకు. ఇది సార్ మీరు వీరభద్ర గారు మీరు మల్టీ డైమెన్షనల్ గా తయారు కావాలి. మల్టీ డైమెన్షనల్ గా అంటే ఒకే సందర్భం కట్ అవుతుంది సార్. 2-3 విషయాల మీద మీరు మల్టీ డైమెన్షనల్ గా తయారవ్వాలి. చెప్పండి సార్. ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తారో, ఎప్పుడైతే స్వాధ్యాయం చేస్తారో, ఎప్పుడైతే సజ్జన సాంగత్యం చేస్తారో, మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా నైపుణ్యత వస్తుందండి. అవునండి సార్. దాన్ని ఏమంటారంటే మల్టీ డైమెన్షనల్ గా ఉండాలి. ఒక పని చేసినప్పుడు ఒకే పని మీద కాదు. అవసరమైతే వాళ్ళకి అదొక పని చెప్పి, వీళ్ళకి ఏదో పని చెప్పి, మనొక పని చేసి, వీటన్నిటి మీద అబ్జర్వేషన్ చేసి ఒక మల్టీ డైమెన్షనల్ గా తయారు కావాలి. ఆ టాలెంట్ మీకు వస్తుంది. మీరు మట్టికి సాధన చేయండి. సరేండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా మీలాంటి వారికి అవసరం. ఎందుకంటే మీరు ఎంతో సేవ చేస్తున్నారు కాబట్టి ఈ సేవకులకి మల్టీ డైమెన్షనల్ స్కిల్స్ కావాలండి. చేస్తున్నాం సార్. ఆల్రెడీ మా కింద ఉంటారు, తర్వాత స్టాఫ్ చాలా మంది ఉంటారు. వర్క్ అంతా చూస్తుంటాం పైన మొత్తం అట్లా చెప్పేసేసి మొత్తం అబ్జర్వ్ చేస్తుంటాం మొత్తం. అదే సార్, మీరు ఎప్పుడైతే ఈ యొక్క ధ్యాన ప్రక్రియలో ఉంటారో, ఎప్పుడైతే ఈ సజ్జన సాంగత్యం వీటిలో ఉంటారో, మీకు ఇంకా మీలో ముందు నైపుణ్యత పెరుగుతుంది. అవును సార్. దానివల్ల మీరు ఇంకా సునాయాసంగా ఏ పని అయినా సునాయాసంగా చేయగలరు. అవును సార్ గారు. ఓకే సార్, కరెక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. నేను శైలజ సార్. నేను చెప్పండి మేడం. నంద్యాల నుంచి మాట్లాడుతున్నాను. వెరీ గుడ్. ఒక్కళ్ళు మాట్లాడేటప్పుడు మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోవాలండి. మాట్లాడవద్దు ఎవరు. ఒక్కళ్ళు మాట్లాడేటప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడొద్దు దయచేసి. ఇవన్నీ మనం నేర్చుకోవాలా. శైలజ గారు మాట్లాడండి. నేను 2010 నుంచి చేస్తున్నాను సార్ ధ్యానము. వెరీ గుడ్. అయితే ఎవరికి అట్లా చెప్పడము అదంతా చేయడం లేదు. నేను ఏదో నాకు ఎప్పుడు చేస్తారు మీతో మాట్లాడుతున్నా కూడా నాకు భయం సార్. ఎందుకు అది ఎందుకు భయం? ఆ భయం పోతేనే అభయం వస్తుంది. భయం పోతేనే అభయం వస్తుంది.
అదే మా పిల్లలకి వాళ్ళకి చెప్తుంటే చాలా బాగా చెప్తున్నావు చెప్పు అంటారు, కానీ నాకు ఎందుకో అసలు రావడం లేదు సార్ అది. అది తీసేయండి, దాన్ని నెగిటివ్ ఆలోచన అంటారు. ఇప్పుడు 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 చెప్పుకుంది అదే కదా. ఆ నెగిటివ్ ఆలోచనలు తీసేయండి, నకారాత్మక ఆలోచనలు అంటారు. ఆ నెగిటివ్ ఆలోచనలు తీసేయండి. సరే సార్. మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? నంద్యాలే సార్. ఇంట్లోనే ఉన్నారు కదా? ఇంట్లోనే ఉన్నాను సార్. శుభ్రంగా మాట్లాడండి. మీ ఇంట్లో మిమ్మల్ని ఎవరు వచ్చి మిమ్మల్ని ఏమో అనరు కదా. నేనేమో హైదరాబాద్ లో ఉన్నా, మీరేమో నంద్యాలలో ఉన్నారు. ఏమవుతుంది? ఇంకా చక్కగా మాట్లాడుకోవడానికి అదే భేదభావం ఉండరాదమ్మా. ఇప్పుడు ఎందుకు మాట్లాడిస్తారంటే ఇది పోవటం కోసమే. ఒకరికి ఒకరి మధ్య భేదభావాలు ఉండకూడదు. మీరు వీడియో ఆన్ చేసుకోండి, మీరు నాకు కనపడలా. మధ్యాహ్నం వీడియో చేస్తున్నాను సార్. ఓకే మేడం, మాట్లాడండి. ఇప్పుడు వైదేహి మేడం గారు మీకోసం ఎంత ప్రయత్నం చేస్తున్నారు? అవును సార్, చాలా బాగా చేస్తున్నారు సార్ మేడం. మరి వారికి మరి కృతజ్ఞతా భావంగా మీరు అందరూ చక్కగా మాట్లాడితే, మీరు మీ అనుభవాలన్నిటినీ, అనుభవం అవసరం, మీరు మాట్లాడితే చాలు, షేర్ చేసుకుంటే చాలు. ధ్యానం బాగా చేస్తున్నాం కానీ మాకు అనుభవాలు ఏం రావడం లేదు సార్. అట్లా అదే చెప్పి అనుభవాలు వచ్చినా రాకపోయినా ధ్యానం చేసుకోవాల్సింది అంతే. ధ్యానం చేసుకుంటున్నాం సార్. ఎక్కువ మౌనం ధ్యానం. అనుభవాలు అంటే ఒక్కోసారి ఎలా జరుగుతుందంటే చెప్పండి. అదే మౌనం మీరు ఎల్కేజీ ఎన్ని సంవత్సరాలు చదువుతారు? 1 సంవత్సరం సార్. అంతే కదా. మరి అనుభవం రాలేదంటే ఆల్రెడీ అయిపోయింది, అనుభవం రాదు. ఇంకా అయిపోయింది ఎందుకు వస్తుంది? అది అట్లా, అది తెలుసుకోవాలి. ఆ సత్యం, అది సత్యం. మనకి రాలేదు అంటే ఆ అనుభవాలు వచ్చే అవసరం లేదు. ఆ అనుభవం రానంత మాత్రం ధ్యానానికి ఇంపార్టెన్స్ లేదంటారా? ఎందుకు లేదు సార్, బాగుంది సార్. అసలు ధ్యానంతో నేను చాలా జయించినాను సార్. అందుకు మనం ఎప్పుడు నిరాశ చెందకూడదు, నిరాశ చెందకూడదు. మిమ్మల్ని మాట్లాడటానికి నేను వచ్చిన వాళ్ళు వేరే ఇంకా ఎవరు అవసరం నాకు. ఇవాళ మీతోనే మాట్లాడతాను, నేను క్లాస్ అయిపోయాక మీతోనే మాట్లాడతాను. ఎంత గొప్ప! 2010 నుంచి అంటే దాదాపు 10 సంవత్సరాల బట్టి ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తున్నారా లేదా? ధ్యాన ప్రచారం చేయలేదు సార్. ఎక్కువ నేను పర్సనల్ గా ఏమి అంత చేయలేదు. ఉన్న పక్కన అక్కడ చెప్తూ ఉంటాను అంతే. ఇప్పుడు దాని ధర్మసూత్రం ఒకటి చెప్పంటారా? చెప్పండి సార్. మీరు సత్యం తెలుసుకున్నారు, మీరు ఆనందం పొందారా? మరి మీ పక్క వాళ్ళకి కూడా పంచాలా వద్దా? అయితే చెప్తున్నాను సార్, ధ్యానం చేయమని చెప్తున్నాను. అలా కాదు, మీరు నేను మాట్లాడేది మీరు అర్థం చేసుకోవట్లేదు. మీరు అసలు మీ సంకల్పంలో బలం ఉండాలా. ఇదే సంకల్పం అంటే, ఇదే సంకల్పం. నేను 10 మందికి ధ్యానం నేర్పాలా. నేను ఇవాళ టార్గెట్ మిమ్మల్ని పెట్టుకున్నా, ఈ శైలజ మేడంకి ఇవాళ చెప్పాలా. వదిలిపెట్టను, అయిపోయేదాకా సెషన్ అయిపోయేదాకా వదిలిపెట్టను. అట్లాగే మీరు 10 మందిని ఎంచుకోవాలా, 10 మందికి నేను చెప్పాలి, 10 మందికి నేను తెలుసుకున్న సత్యాన్ని ప్రబోధించాలా. అది మీ సంకల్పం ఏది? అసలు మీ సంకల్పం లేదుగా. నాకు అర్థమైంది. మీరు ఏదో కనపడితే చెబుదాంలే, వస్తే చెబుదాంలే. వాళ్ళు వచ్చేది లేదు, కనపడేది లేదు, చెప్పేది లేదు. ఎట్లా అవుతుంది? ఆ లీలా మేడం నేను హైదరాబాద్ లో ఉంటే నాకు ఫోన్ చేసి నన్ను ఎందుకు పట్టుకుంది ఆవిడ? ఎందుకు పట్టుకుందండి? ఆ మాట్లాడే వాళ్ళు మాట్లాడొద్దండి, దయచేసి మ్యూట్ చేసుకొని మాట్లాడండి. డిసిప్లిన్ పాటించాలండి. మీరు మాట్లాడుకోవడానికి కాదు ఇక్కడికి వచ్చింది. వైదేహి మేడం సార్, అందరూ ఎందుకు మాట్లాడాలని? అలాంటప్పుడు మాట్లాడాలి, లేదంటే కూరగాయ కబుర్లు చెప్పుకోకూడదు కదా. ఆ డిసిప్లిన్ పాటించాలి కదమ్మా. ఇప్పుడు ఆద్య మేడం తో మాట్లాడండి. ఆద్య మేడం తో తను చూస్తున్నారు. ఓకే, నమస్తే సార్. నమస్తే అమ్మా. నా పేరు సువర్ణలక్ష్మి అండి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. మీరు చెప్పారు చూసారా, మీరు పేరు ఊరు చెబితే చాలు అని. స్టేజ్ ఫియర్ ఉన్నదండి. ఒక్క నిమిషం ఆగండి. ఎవరో వేరే వాళ్ళు మాట్లాడతారు, దయచేసి మ్యూట్ చేసుకోండి, లేకపోతే వెళ్ళిపోండి, సెషన్ లో నుంచి వెళ్ళిపోండి. ఇప్పుడు ఇబ్బంది పెట్టకూడదండి దయచేసి. మీరు ఫైండ్ అవుట్ చేయండి అమ్మా, ఎవరు మాట్లాడతారో ఫైండ్ అవుట్ చేయండి, మ్యూట్ చేయండి ఆయన్ని.
ఇప్పుడు అర్థమైందా? ఒక్కళ్ళ మూలంగా ఎంత ఇబ్బంది జరుగుతుందని అర్థమవుతుందా? మేడం మాట్లాడండి. నమస్తే సార్, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు సువర్ణలక్ష్మి. ఎస్ మీరు మేడం. మీరు ఇప్పుడు చెప్పిన ఒక్క పాయింట్, మీ పేరు ఊరు చెబితే చాలు మీలో ఉన్న ఫియర్నెస్ పోతుంది అని అన్నారు. నిజంగా అవునమ్మా. నాకు ఎంతో చెప్పాలి, ఎంతో మాట్లాడాలి అని ఉంటుంది, కానీ నాకు నిజంగా చాలా స్టేజ్ ఫియర్ ఉన్నదండి. మీరు మాట్లాడుతుంటే మీ అనుభవంతో మీ మాటలు బయటికి వస్తాయి అన్న విషయంతో నేను ఇప్పుడు స్టార్ట్ చేశానండి మాట్లాడటం. నేను ధ్యానం చేయమని ధ్యాన ప్రచారం చేస్తున్నాను కూడా. ఇంకా వాళ్ళు రాలేదు అని అనుకుంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వ్యూలో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సార్. కానీ నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఫస్ట్ ఒక్కోసారి నాకు ఈ మెడిటేషన్ అనేది కాన్సన్ట్రేషన్ కుదురుతుంది, ఒక్కోసారి కాన్సన్ట్రేషన్ కుదరదండి. కానీ ఈ జూమ్ మీటింగ్ లో ఈ సత్సాంగత్యము ఇవన్నీ ఉండటం మూలంగా నాకు అదే కంటిన్యూయేషన్ ఉంటుంది, ధ్యానం మీద కాన్సన్ట్రేషను అని కూర్చుంటున్నానండి. ఇక్కడ మీరు పదం తీసేయండి, కాన్సన్ట్రేషన్ అనే పదాన్ని తీసేయండి. శ్రద్ధవాన్ లేకపోతే జ్ఞానం. మనం ఏ పని చేస్తున్నామో ఆ పని మీద శ్రద్ధ, నో కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ పెడితే సమస్యలు ఎక్కువ అవుతాయి, ఆలోచనలు ఎక్కువ వస్తాయి. నో కాన్సన్ట్రేషన్. కుదిరినా కుదరకపోయినా ధ్యానంలో కూర్చోవటమే. ధ్యానం కోసమే. ధ్యానం చేస్తూ ఉండండి, అదే కుదురుతుంది. ఇవాళ కుదరదు, రేపు కుదురుతుంది, రేపు కుదరకపోతే ఎల్లుండి కుదురుతుంది అని మనం అందరికీ చెప్పాల్సింది అదే. పిల్లవాడు మొట్టమొదటి స్కూల్కి వెళ్ళినప్పుడు వాడు కూర్చోడండి, వాడు చాక్లెట్ ఇచ్చి బిస్కెట్ ఇచ్చి 2 రోజులు కూర్చోబెడతాం, ఆ తర్వాత ఏబిసిడీలు నేర్పుతామండి. అలాగే ధ్యానంలో కూడా మనకి కుదిరినా కుదరకపోయినా మనం కూర్చోవటం అనేది నేర్చుకోవడం, అలవాటు చేసుకోవాలి. స్థిర సుఖాసనంలో కూర్చోవటం, స్థిరంగా కదలకుండా కూర్చోవడం రావాలి ముందు, ఆ తర్వాత ధ్యానం. అసలు మనకు కూర్చోవడం రాదే. ఒక అమ్మాయి వెనక వాలుకొని కూర్చుంటాడు, ఒక ఆయన ముందుకు వాలుకొని కూర్చుంటాడు, ఒక ఆయనేమో లేచి నిలబడి మాట్లాడుతూ ఉంటాడు, ఒక ఆయన కూర్చొని నిలబడి మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడు తెలుసుకుంటాం మనం ఇంకా సత్యాన్ని? ఓకేనండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఏం లేదు, మీ ద్వారా ఇతరులు తెలియపరచబడుతుంది. ఇతరులు చెప్పినటువంటిది మనకి జ్ఞానం అవుతుందండి. సరేనండి. ఇతరులు ఏదైతే చెప్తారో అది మనకి జ్ఞానం అవుతుంది. సరేనండి, సంతోషం అండి. సంతోషం అమ్మా, మీతో మాట్లాడటం వల్ల నాకు కూడా కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. హలో. ఎస్ మేడం. హలో సార్, చెప్పండి అమ్మా. మీ పేరు చెప్పండి ఫస్ట్. నా పేరు మధుసూదన్ రావు. మీ పేరు కాదు సార్, ఇప్పుడు మాట్లాడుతున్న మేడం పేరు ఆద్య అని చెప్పి గుంటూరు నుంచి. అయిపోయింది సార్, అయిపోయింది. నెక్స్ట్ ఎవరు మాట్లాడుతున్నారు? సార్ నా పేరు ధనంజయ. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నంద్యాల నుంచి సార్. వెరీ గుడ్, మాట్లాడండి. 1 year నుంచి ధ్యానం చేస్తున్నా సార్. ఓకే, 1 year నుంచి ధ్యానం చేస్తున్నాను, బాగుంది సార్. ఎందుకు చేస్తున్నారు ధ్యానం? 1 year నుంచి సార్. అదేనమ్మా, ధ్యానం ఎందుకు చేస్తున్నారు? మానసిక ప్రశాంతత కోసం సార్. అది కరెక్ట్. ఆరోగ్యం కోసం చేస్తే కుదరదు. అది ఆరోగ్యం కుదురు పడవచ్చు, కుదురు పడకపోవచ్చు. సరిగ్గా ధ్యానం చేస్తే అది ఆటోమేటిక్ వస్తుంది. కానీ మనం ఇక స్వలాభాల కోసం ధ్యానం చేయకూడదండి. చెయ్యండి, ధ్యానం చేస్తే ఏం జరగాలో మార్పులు అవే జరుగుతాయి. ఇప్పుడు నాకు జరగలేదా? నేనేమన్నా నాకు ఈ ఆరోగ్యం బాగుపడుతుంది చేశానా? కానీ బాగుపడదు కదా, ఆటోమేటిక్ వస్తుంది. అది ముందు మనం చేయాల్సింది చేస్తే రావాల్సింది వస్తుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఉన్నారమ్మా మాట్లాడేవాళ్ళు? మీరు ఏం లేదు, నోరు ఓపెన్ చేయడం అలవాటు అవుద్ది, ఓపెన్ చేయండి అంతే. శ్రీ వాసవి పెస్టిసైడ్సా? అవును సార్. మాట్లాడండి. ఎలా ఉన్నాయి మీ మందుల అమ్మకాలు? ఎలా ఉన్నాయి? ఇంకా స్టార్ట్ అయ్యి కాలేదు సార్, ఇప్పుడు రైడ్స్ పడినాయి సార్. నా పేరు జగదీష్ కుమార్ సార్. ఓకే, ఎక్కడి నుంచి? నాది నంద్యాల సార్. ఓకే, నంద్యాల సార్, నాది నంద్యాల. ఓకే, చెప్పండి. 25 days అయింది సార్. 25 ఎలా ఉంది ధ్యానం? ఎలా
సార్ ధ్యానంలో ఫస్ట్ నేను కూర్చునేటప్పుడు ఒక 10 మినిట్స్ కి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. తర్వాత ఇంకో 10 రోజులకి ఒక 30 మినిట్స్ దాకా కూర్చుంటాను. ఓకే. తర్వాత ఇప్పుడు 25 డేస్ అయితే 1 అవర్ కూర్చుంటున్నాను. సో నాకైతే క్లీన్ బ్లాక్ గా ఉంటుంది. ఒక్కసారి సార్ క్లాస్ కొట్టండి. మీ పేరే ఉన్నారు, మర్చిపోయాను మళ్ళీ. జగదీష్ కుమార్ సార్. జగదీష్ కుమార్ గారి క్లాస్ కొట్టండి అందరూ. ఓకే. ఏమంటే ఏం లేదు సార్, తినగ వేము తీగ నుండి విశ్వదాభిరామ వినరవేమ. వేపాకు మొదటి రోజు తింటే ఎలా ఉంటుంది? బాగా చేదుగా ఉంటుంది. 2 రోజులు 3 రోజులు తింటారు, కొంచెం తగ్గుతుంది చేదు. అని చేదేం పోలా, మనం అలవాటు పడ్డాం. అర్థమవుతుందా? అర్థమవుతుందా సార్? ఈ 25 డేస్ లో నేను విన్నా సార్, ఈ 25 డేస్ లో నాలో చాలా తేడాలు ఉన్నాయి సార్. చాలా తేడాలు కనబడుతున్నాయి నాకే. ఏమంటే ఇప్పుడు నాకు కోపం తగ్గింది, ఎవరితో ఎలా ప్రవర్తించాలని తెలిసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదే జ్ఞానం అంటే, దాన్నే జ్ఞానం అంటారు. ధ్యానము వలన జ్ఞానము. చెప్పండి. నాకైతే ఏం కనపడడం లేదు సార్. నాకైతే ఏమీ కనపడదు. ఆకాశం చూస్తే ఏం కనపడుతుంది? ఆకాశంలో ఏమైనా ఉందా కనపడటానికి? ఆకాశంలో ఏమైనా ఉందండి కనపడటానికి? శూన్యమే. ఆ శూన్య స్థితి మంచి గొప్ప స్థితి. ఇంకేం కావాలి మీకు? కనపడాల్సిన అవసరం ఉందా? అది కోరుకోవద్దు. ఏమి కనపడలేదు, నిరాశ చెందొద్దు. ఆకాశం ఎలా ఉంటుంది చెప్పండి? ఆకాశం ఎలా ఉంటుంది సార్? నాకు ధ్యానం కుదురుతుందో కుదరదు తర్వాత విషయం సార్. ప్లెయిన్ ఉంటుంది సార్. నా పాయింట్ అర్థం చేసుకోండి ముందు. మీకు ఏం వచ్చింది ఏమి రాలేదు కాదు. ఆ నిర్మలత్వాన్ని పొందితారు చాలు, ఆ శూన్యతత్వాన్ని పొందారా చాలు, అదే గొప్ప విషయం. అది సత్యమా కాదా? ఆకాశం సత్యమే కదా? కరెక్టే సార్. అవును. ఆ సత్యమే నిత్యము. సత్యములో ఉన్నదే నిత్యము, నిత్యములో ఉన్నదే సత్యము. సత్యము మారదు కాక మారదు, గుర్తుపెట్టుకోండి. అది సత్యం అండి. ఆకాశత్వం అనేది సత్యం. సూర్యుడు సత్యము కాదా? చంద్రుడు సత్యము కాదా? భూమి సత్యము కాదా? ఏది సత్యం కాదండి. ఏది సత్యమో అదే నిత్యము. అది ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే మీరు కూడా ఎల్లప్పుడూ హాయిగా ఉంటున్నారు, ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటున్నారు. అది సత్యం కాదా? ఇంకా అంతకంటే ఏం కావాలి మీకు? మరి దీన్ని ఏమంటారంటే, మీ లోపలికి మీరు ప్రయాణం చేస్తారండి. మీరు ఎప్పుడు మీ లోపలికి మీరు ప్రయాణం చేసి మీ లోపల మీరు తరచి చూసుకోవాలండి. మీ లోపలికి చూడండి. మీరు అది చేయాల్సింది శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు. శ్వాస మీద ధ్యాస పెడుతున్నాను అంతే. అదే మీరు కూర్చుంటే ఒక 15 మినిట్స్ ఎటువంటి ఆలోచన లేకుండా ఉంటుంది. మధ్యలో ఆలోచనలు వస్తున్నాయి. మేడం చెప్పినట్టు ఆలోచనలు కట్ చేయాలని 25 డేస్ నుంచి వాళ్ళ క్లాసెస్ కంటిన్యూగా వింటా ఉన్నాను నేను. దాని వల్ల నాకు కొంచెం వరకు అర్థమైపోయింది, ఎట్లా కట్ చేసుకోవాలి నేను నా ఆలోచన అనేది నాకు అర్థమైంది. ఆ విధంగా కొంచెం స్టార్ట్ చేస్తే ఇప్పుడు 1 అవర్ లో ఒక 15 to 20 మినిట్స్. ఒక్క నిమిషం సార్, ఇక్కడ మీకు చెప్తారు, సత్యం చెప్పాలి ఇక్కడ కూడా మీకు. మీరు ఎప్పుడు మీ చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే దాని అర్థం అవి అవసరం లేదు, అవి పోవటానికే వస్తున్నాయి అనుకోండి. మీలో నుంచి వెళ్ళిపోవడానికి వస్తున్నాయి ఆలోచనలు, అంటే పోవటానికి వస్తున్నాయి. మీకు అర్థమైందా సార్? ఇప్పుడు ఎప్పుడు చిన్నప్పుడు విషయాలు సంఘటనలు అవి ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటి? పోవటానికి వస్తున్నాయి, మీలోంచి వెళ్ళిపోవడానికి వస్తున్నాయి. యాక్సెప్ట్ చేయాలి వాటిని కూడా. ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాలి. ధ్యానంలో వచ్చిందని ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాలి. దాని ఎందుకు వచ్చింది ఏంటి అనే దాని మీద మీరు విశ్లేషణ చేయాల్సిన వల్ల అదే రానివ్వండి, వస్తే పోతాయి. ఓకే. అంటే ఈ ధ్యాస అనేది పోతుంది కదా సార్ పక్కకి. మీరు పక్కకి ఎందుకు పోతుంది? మీరు ఆ వచ్చిన ఆ ఆలోచన ఎంతసేపు వస్తుందో రానించి అక్కడ కట్ చేసి మళ్ళీ శ్వాసను గమనిస్తూ ఉండండి. ఆలోచన వస్తుందండి. ఇప్పుడు ఎక్కడ ఎగ్జాంపుల్ చెప్తా మీకు, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు చిన్నప్పుడు స్కూల్లో మీ ఫ్రెండ్స్ తో కలిసి ఒక చెరువుకి వెళ్ళారు, ఆ చెరువులో ఈత కొట్టారు, అవన్నీ వచ్చినాయి. ఆ వచ్చింది ఆటోమేటిక్ అక్కడ ఆగిపోద్ది, అది వదిలేసేయండి. మళ్ళీ శ్వాస మీదకి రండి. దానికి అది ఎక్కడ దాకా పోతే అక్కడ దాకా మీరు దాని బట్టి వెళ్ళాల్సిందే. అది అయిపోయిన తర్వాత వదిలేసి మళ్ళీ శ్వాసను గమనిస్తూ ఉండండి. వచ్చినటువంటి ఆలోచనలు కూడా యాక్సెప్ట్ చేయాలండి. అవి వస్తున్నాయి అంటే మీకు పోవటానికి, మీ లోపల నుంచి ఉన్న చెత్త తీసేయడానికి అండి. చెత్తను తీసేసి కావాల్సింది ఉంచుకోవడం కోసమే. ఇప్పుడు మెడిటేషన్ అంటే బికమింగ్ ఆఫ్ ఎంప్టీ మైండ్. ఈ మైండ్ ఎంప్టీ చేసుకోవడం కోసమేనండి ధ్యానము. అవసరం లేని విషయాలు పక్కకు పెట్టడమే.
అప్పుడు ఏమవుతుంది, అనవసరం విషయాలు వెళ్ళిపోతే అవసరమైన బాగా గుర్తుంటాయి, ఎక్కువ స్టోర్ అవుతాయి. అవును. అంటే ఇది సింపుల్ ఎగ్జాంపుల్. బికమింగ్ ఆఫ్ ఎంప్టీ ఈస్ కట్ మెడిటేషన్. మనం కట్ చేసుకోమంటున్నారు అని చెప్పి కట్ చేసుకుంటున్నాం సార్. అవసరం రానియండి, ఏం అవసరం లేదు. మీరు దాన్ని గమనిస్తూ ఉండండి. కట్ చేసుకుంటూ ఇన్ ద సెన్స్ ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా అక్కడ ఆపేసి వెళ్ళిపోతుంది సార్, ఒక మూవీ లాగా వెళ్ళిపోతుంది సార్ అదంతా. రానియండి సార్, మీకు వచ్చిందంటే పోవడానికే, గుర్తుపెట్టుకోండి. రానియండి, దాన్ని బలంతంగా ఆపొద్దు. ఆపితే అది మీ మీద దాడి చేస్తుంది. అవునా? ఆహా, ఓకే సార్. మళ్ళీ శ్వాసను గమనిస్తూ ఉండండి. ఇంకా అది మీ జోలి. సరే సార్. వైదేహి మేడం గారు, మీరు మీ సందేశం మేడం. అందరిలో నిద్రపోతున్న తత్వాన్ని మేల్కొల్పారు సార్. అన్నిటికంటే ముఖ్యం అది. మాకు భయము మాకు భయము మాకు భయము అనేది, ఆ భయాన్ని వీడడం కోసము చేస్తే చాలు, అంతే. ఏదో ఏదో చెప్పక్కర్లే, ఏమో అనుభవాలు చెప్పక్కర్లే, ముందు ఆ భయాన్ని వీడాల. ఒక మాస్టారు అని అంటే ఈ రోజు ధ్యానం చేస్తే ఆ ఉదయం చేస్తే సాయంత్రమే వెళ్ళి క్లాస్ చెప్పడానికి ప్రతిసారి మనకి ఏర్పాటు చేశారు. మరి ఏ సొసైటీలో కూడా ఇది లేదు. గురువు ఒక్కడే చెప్పాలా, శిష్యులందరూ వినాలా, అలాంటిది లేదు. ప్రతి ఒక్కరు మాస్టరే. అలాంటిది ఈ రోజు మీరు అందరినీ తట్టి లేపినారు. అది ఇంకంతకంటే వేరే ఏమి అవసరం లేదు సార్. ప్రతి ఒక్కరు మనం చేయాల్సిన పని అదేనమ్మా, మనం చేయాల్సిన పని అది. ఇప్పుడు దానికి ఒక ఉదాహరణ కూడా చెప్తా నేను. ఒక చంటి పిల్లాడు ఉంటాడమ్మా, ఆ చంటి పిల్లాడి దగ్గర తెలియకుండానే ఒక పాల సీసా, ఒక ఫినాయిల్ సీసా రెండు పెడతాం. వాడికి ఏమైనా వ్యత్యాసం తెలుస్తుందా? ఫినాయిల్ కూడా పాలనుకో తాగేస్తాడా లేదా? మరి తాగితే ప్రమాదం కదా, అందుకని ఆ ఫినాయిల్ తీసేయాలి. అది ఫినాయిల్ రేట్ చెప్పాలా. అలాగే మనం సత్యం తెలుసుకున్న తర్వాత, మనం అనుభవ జ్ఞానం పొందిన తర్వాత మనం ఇతరులకు తెలియపరచాలండి. తర్వాత వాళ్ళు చేస్తారా చేయలేదు పక్కన పెడదాం. ఇవాళ రేపు చేస్తాడు. ఇప్పుడు ఇవాళ మనం పోతూ ఎక్కడో రోడ్డు ఎమ్మటి ఒక గింజ పడేసామండి, ఒక విత్తనం పడేసామండి, అది ఎమ్మటే మొలుసుద్దా? ఎప్పుడుకో మొలుసుద్ది అది. ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం సీజన్ అయిపోయింది అనుకుంటూ వచ్చే సంవత్సరం సీజన్ లో మొలవచ్చు, లేదా మొలవపోవచ్చు కూడా. అది మన చేతిలో లేదు, మనం చేయటం మన ప్రయత్నమే. అందుకనే చిన్న గింజలని పోతూ దారిలో ఎక్కడ పడేయండి అని ఎంతో మంది చెప్తున్నారు. చూడండి, ప్రతి దాంట్లో ఉందండి అర్థం. ప్రతి తెలుసుకుంటే మనకి ప్రతి దాంట్లో ఉంటుంది. ప్రతి విషయం నుంచి తెలుసుకోవచ్చు. మనకి జ్ఞానం కావాలి అని మనం ఈ బుర్రని కనుక ఓపెన్ చేస్తే మనకి ఆటోమేటిక్ వస్తుంది. ఒక టీవీ మాధ్యమం ద్వారానో, లేకపోతే ఇందాక గుంటూరు మేడం ఆద్య మేడం గారి ద్వారానో, లేకపోతే ఈ లీలా మేడం గారి ద్వారానో, ఎవరి ద్వారానో ఒక ద్వారా వస్తుంది, లేదా ఒక పేపర్ ద్వారానో. ముందు అసలు మనం తెలుసుకోవాలని ఒక జిజ్ఞాస ఉండాలి కదండి. ఆ జిజ్ఞాస ఉన్నప్పుడు అర్థమవుతుంది, ఆటోమేటిక్ వస్తుంది. నాకేం సంబంధం లేదు, నేను నా ఇంట్లో కూర్చుంటాను, వండుకొని తింటాను, ఆ టీవీలో వచ్చే బొమ్మలు చూస్తానంటే దానికి కూడా చెప్పలేడు. అది అది కానీ అది కూడా ఒక స్థితి. దాన్ని కూడా మనం ఏమో కామెంట్ చేయట్లా, వాళ్ళ స్థితి అది. వైదేహి మేడం గారు చెప్పండి, మీరు క్వశ్చన్ అడగండి. నన్ను ఇంతవరకు ఎవరు క్వశ్చన్ అడగలా. క్వశ్చన్ అడిగితే దానికి నేను ప్రయత్నం చేస్తాను. నేను తెలుసు, అన్నిటికంటే పెద్ద క్వశ్చనే సార్. నేను ఏదైనా సెషన్కి వెళ్తే ఎవరైనా మాట్లాడండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అని అందరినీ అడుగుతూ ఉంటే ఎవరు కదలలేదు. ఈ రోజు బాగా తట్టి లే అని ఒక కట్టె తీసుకొని కొట్టి లేపినారు అందరినీ. ఇదే పెద్ద క్వశ్చన్. ఇంతకంటే వేరే క్వశ్చనే కావాలి సార్. చేసుకోమంటే ఆన్ చేస్తేనే ముందు ధ్యానానికి కూర్చుంటారు, ధ్యానం కావాలని. ఈ రోజు మేల్కొల్పులు జరిగినాయి అందరికీ కూడా. మరి అందుకే ఈ జూమ్ సెక్షన్ లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ కూడా నా యొక్క ప్రణామాలు. ఇలా మాస్టర్ ఎవరైనా రావాలా, వీడియో ఆన్ చేసుకోండి అని చెప్పి, లేకుంటే లే అని. చాలా బాగుంది సార్ సెక్షన్, అందరు ఎంజాయ్ చేశారు సార్. ఇప్పుడు మాట్లాడుతుంటే చూస్తేనే కదమ్మా అర్థమయ్యేది, లేకపోతే ఏమర్థమవుతుంది? ఇప్పుడు ఎవరింట్లోనే వాళ్ళు ఉన్నాం, మనం అందరూ కలుసుకోలేదు, ఎవరింట్లో వాళ్ళే ఉన్నాము. చక్కగా దీంట్లో మాట్లాడుకుంటే అర్థమవుతుంది. ఒకళ్ళు చూసుకోవాలండి. ఆ యొక్క ఎక్స్ప్రెషన్స్, ఆ యొక్క ముఖ కవళికలు బట్టి ఏం మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను
ఒక్కోసారి రౌద్రంగా మాట్లాడతాను, ఒక సౌమ్యంగా మాట్లాడతాను. మరి అవన్నీ అర్థం కావాలి కదా. నేను ఎవరు గోడకు చెప్పుకోవాలా? క్లాస్ వచ్చి గోడకు చెప్పుకోవాలా? ఉపయోగం ఉందండి గోడకు చెప్పుకుంటే? ఏమన్నా ఉపయోగం ఉందా చెప్పండి? క్వశ్చన్ అండ్ నేను ఆన్సర్స్ ఏదైనా ఉండాలి సార్. నేను ఏదైనా సెషన్ కి వెళ్తే క్వశ్చన్ అడుగుతానండి కంపల్సరీ. ఇప్పుడు మీరు ఎవరో ఒకళ్ళు క్వశ్చన్ అడిగితే సెషన్ బంద్ కాదు. అదే సార్. మీరు అడిగినా క్వశ్చన్ పర్లే, లేదా మేడం ఎవరో ఒకళ్ళు క్వశ్చన్ అడగాలి. మేడం. మన క్వశ్చన్, మన ఇతరుల మన ఆన్సర్లు, మన క్వశ్చన్ ఆన్సర్ వీళ్ళ వాళ్ళ పాఠం అవుతుంది. కాబట్టి మీరు కానీ లీలా మేడం కానీ ఒక క్వశ్చన్ అడగండి, ఏదైనా క్వశ్చన్ అడగండి. నాకు తెలిస్తే ట్రై చేస్తా, తెలియకపోతే తెలుసుకొని చెప్తా. మీరు కడతాల్లో పిరమిడ్ దగ్గర ఏమో ఎంతో సేవ చేసినారంట. ఏంటి చేశారు సార్ అక్కడ మీరు వర్క్? నేను ఏమీ చేయలేదు. నేనేం చేశానంటే ధన సహాయం కోసం ప్రయత్నం చేసి నా వంతు ధనంగా నేను ఏర్పాటు చేశాను. నేను ఏమి చేయలేదు. సార్కి అదే చెప్పా. సార్ ఒకళ్ళు వచ్చేమో టాయిలెట్స్ బాగు చేస్తున్నారు, ఒకళ్ళు వచ్చేమో ఇంకో పని చేస్తారు, రకరకాల పనులు చేస్తారు. నేనన్నా, సార్ అన్నారు ఎవరికి ఏది చేతనైతే వాళ్ళు చేస్తారా, నీ చేతనైతే నువ్వు చేయిపో అన్నారు. నా పని ఏంటంటే ఎవరీ డిసెంబర్ లో ఆ ధ్యానం, ఆ పుస్తకాలు తీసుకొని కొంతమంది దగ్గరికి వెళ్ళి ఆ డొనేషన్ కలెక్ట్ చేసి మంచి క్వశ్చన్ వేసారమ్మా. ఈ డొనేషన్స్ ద్వారా ఎందుకు మనం డొనేషన్ చేసి మనం అడుక్కునే పరిస్థితి కూడా తెలియాలి. మనకి అడుక్కోవడం కూడా రావాలి. అడుక్కోవడం దానం కోసం వెళ్ళి అడుక్కోవడం, దాన్ని అడుక్కోవడం అంటారండి. అది కూడా మనకు తెలియాలి. మనలో ఉన్న అహం పోవాలి. కాబట్టి నేను తీసుకొచ్చి ఇచ్చేవాడిని. అయితే అప్పుడు నాకు అర్థమైంది, ఓహో అడగటం అంటే అంత ఈజీ కాదు. అందరి దగ్గరికి వెళ్ళి అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకో సత్యం ఎప్పుడు కూడా చేయాల్సింది అన్నదానం ఎక్కడ చేయాలంటే యోగు ఎక్కడెక్కడి నుంచి వస్తారు, వాళ్ళు జ్ఞానం పొందడానికి వస్తారు, వాళ్ళు పొందినటువంటి జ్ఞానాన్ని ఇతరులకు తెలియజేస్తారు. నాకు బాగా అర్థమైందండి. అక్కడే అన్నదానం. మిగతా చోట్ల అన్నదానాన్ని మనం చేయాల్సిన పని లేదండి. మిగతా చోట అన్నదానానికి ఎవడేం చేస్తాడు, పిచ్చోడు చేస్తాడు, చదువురానోడు చేస్తాడు, లేకపోతే డబ్బులుంటే చేస్తాడు. అది ఆ అన్నదానాలు అనేది అది మనకు సంబంధించింది కాదండి. ఎక్కడైతే ఒక సత్సంగం జరుగుతుందో, ఎక్కడైతే జ్ఞానం గురించి జరుగుతుందో, ఎక్కడైతే యోగులు వస్తారో, ఎక్కడైతే ధ్యానం కోసం వస్తారో వారికి మనం, ఎందుకంటే వాళ్ళు వచ్చి అన్నాలు ఉడుకురు తింటారా? వాళ్ళు వచ్చిన పని ఏంటి? వాళ్ళు జ్ఞానాన్ని పొందడానికి వచ్చారు, సత్యం తెలుసుకోవడానికి వచ్చారు. కాబట్టి వాళ్ళకి మనం పెట్టాలి. వాళ్ళు మనకు అతిథులు. అతిథి దేవోభవ. అతిథి అంటే ఎప్పుడో ఒకసారి వచ్చేవాడు అతిథి, రోజు వచ్చేవాడు అతిథి కాదండి. ఇది తెలుసుకోండి సత్యం. అన్నదానానికి ప్రాముఖ్యత ఏంటంటే ఎక్కడైతే సత్సంగాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే జ్ఞాన సముపార్జన జరుగుతుందో, ఎక్కడైతే జ్ఞాన బోధ జరుగుతుందో అక్కడ జరిగేటటువంటి ఆ కార్యక్రమాలకి మనం అన్నదానం చేయాలండి. నేను చేస్తున్న పని అదేనండి. నాకు తెలిసిన సేవలు రెండు సేవలండి. ఒకటి ఆధ్యాత్మిక సేవ, రెండోది భౌతిక సేవ. భౌతిక సేవ చేయడానికి, భౌతికంగా చేయడానికి ఎంతో మంది వస్తారు, ఎంతో మంది చేయగలరు. కానీ ఆధ్యాత్మిక సేవ ఏదైతే ఉందో, ఈ యొక్క స్పిరిచువల్ నాలెడ్జ్, నేను ఏదైతే పొందానో, నేను ఏదైతే తెలుసుకున్నానో, అది క్లాసుల ద్వారా కానివ్వండి, ఫోన్ ద్వారా కానివ్వండి, తెలిసిన వాళ్ళు చెప్పడం ద్వారా కానివ్వండి, నేను చేస్తున్నటువంటి సేవ, నేను ఎంచుకున్న మార్గం ఏంటంటే ఆధ్యాత్మిక సేవ. దానికి మళ్ళీ సపరేట్ క్లాస్ ఉంది. ప్రాపంచిక సేవ, ఆధ్యాత్మిక సేవ మళ్ళీ దానికి చాలా ఉంది. ప్రాపంచిక సేవకి మా మదర్ తెరిసా ఎంత గొప్పగా చేస్తారు, అయినా కానీ సాటిస్ఫై కాలే ఆవిడ. మళ్ళీ జన్మ తీసుకున్నారంట సార్ చెప్పారు. మంచి క్వశ్చన్ వేశారు. లీల గారు మీరు క్వశ్చన్ ఏంటి సార్? మీరు ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు మీకు అసలు అంటే బ్యాక్ పెయిన్ ఉంది, నాకు సరిగా కూర్చోలేని అన్నారు కదా, ఆ రోజు ఎలా కూర్చున్నారు? గోడ కానుకున్నా అన్నారు. అంటే 1 hour అయినా కూర్చోవడానికి మీకు సాధ్యపడిందంటే ఆల్రెడీ మీరు గత జన్మలో ఆధ్యాత్మిక సాధనలో ఉన్నారని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. గత జన్మ బంధం అంటే అక్కడ అతను క్యారీ ఫార్వర్డ్ తో వచ్చాను కాబట్టి ఇక్కడ ఉచ్చుకున్నది నాకు. అక్కడ జ్ఞానోదయం కలిగింది నాకు. ఆ రోజు జ్ఞానోదయం కలిగింది. ఇప్పుడు మంచి ఇక్కడ ఒక సందర్భం కూడా వచ్చింది. ఇప్పుడు ఈ జూమ్ సెషన్ లో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఎంతమంది వచ్చారో, వీళ్ళందరూ కూడా ఎక్కడో గత జన్మల్లో మనకి సంబంధం ఉండబట్టి ఇక్కడ కలుసుకున్నామండి. లేకపోతే నేనెవరు, మీరెవరు, ఆమె ఆద్య మేడం ఎవరు, మీ తర్వాత ఇందాక మాట్లాడిన విజయ్ కుమార్ గారు ఎవరు, ఆ శైలజ మేడం ఎవరు, వీళ్ళంతా కూడా గత జన్మల్లో ఉన్నది మనకి సంబంధం కాబట్టి ఇక్కడ కలుసుకోగలిగాం. లేకపోతే కలుసుకోమండి. గత జన్మ అది భగవద్గీతలో చెప్పబడిందండి, నేను చెప్పడం కాదు. గత జన్మ బంధం ఉంటేనే మళ్ళీ ఎక్కడో సైడ్ కలుస్తామండి, ఏదో సందర్భంలో కలుస్తామండి. ఎస్, బాగుంది. అది మీరన్నట్టు క్యారీ ఫార్వర్డ్ తో రాబట్టి నాకు ఆ సందర్భంగా 2003 ఆ ప్రాంతం 2003-4లోనే నాకు ఆ యొక్క ఆలోచన వచ్చింది. నాకు అర్థమైపోయింది, ఓహో నేను ఇప్పుడు చేసుకున్నది కాదు, గతంలో నుంచి చేసుకుని వచ్చాను.
సార్ అదే సందర్భంగా చెప్పడం గురించి, సార్ నేను ఎట్లాగే నేను కూడా అడిగా, నాకేమీ కనపట్లేదు, నాకేమీ తెలియట్లేదు, ఆయనకి దేవుడు కనపడ్డాడంట, కృష్ణుడు కనపడ్డాడంట, రాముడు కనపడ్డాడంట. ఓరి తిక్కలోడా, నువ్వు అన్ని క్రాస్ అయ్యి వచ్చి నీకు శూన్య స్థితి రా నాయన, నీ స్థితి అంతకంటే గొప్ప స్థితి ఉంది. ఇంకా నేను ఎప్పుడు శూన్యంలో ఉంటానండి, నేను ఎప్పుడు మర్చిపోతా ఉంటాను, గతాన్ని గుర్తు పెట్టుకోరండి, అవసరం లేని విషయాలు అసలు గుర్తు పెట్టుకోను. అందుకని నాకు ఎప్పటికప్పుడు రిమైండ్ చేస్తూ ఉండాలి. అందుకని ఎప్పుడు కూడా నేను ఆ ప్రజెన్సీలో ఉంటాను కాబట్టి ఆ టైంలో ఏది బుర్రకొస్తే అదే మాట్లాడతా. మళ్ళీ ఏదైనా కావాలంటే రివ్యూ చేసుకోవాలి, సందర్భం వచ్చినప్పుడే మాట్లాడతా. నేను ఎప్పుడు ప్రజెన్సీలోనే ఉంటా, గతానికి నాకు సంబంధం లేదు, భవిష్యత్తు నాకు తెలియదు. కాబట్టి ప్రజెన్సీలో ఉండటం నేను అలవాటు చేసుకున్నాను. నేను ఎప్పుడు ప్రజెన్సీలో ఉంటాను, అనవసర విషయాల జోలికి నేను అసలు పోను. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పంటారా? నేను వెళ్తా 100 వాల్ పోస్టర్లు ఉన్న మార్గం నుంచి వెళ్తా. వెళ్ళేటప్పుడు సినిమా పోస్టర్లు ఉంటాయండి, 100 ఉంటాయి, ఒకటి కాదు రెండు, వరుసలు 100 ఉంటాయి. ఒక్క సినిమా పేరు గాని ఒక్క యాక్టర్ పేరు గాని నాకు గుర్తుండదండి. నమ్ముతారా? నమ్మాలి. ఎందుకు? నమ్మాల్సిందే సార్, ఎందుకంటే వర్తమానంలో మీ స్థితిలో నాకు మీరు సంబంధం ఉన్నారు. లేదు, దాని మీద నాకు మీకు సంబంధం ఇంట్రెస్ట్ లేదు, లేదు. అది నాకు సంబంధం, ఇంట్రెస్ట్ లేదు, అవసరం లేదు. ఇంట్రెస్ట్ లేదు, సినిమా పోయిన సంబంధం లేదు. ఆ సినిమాకి పోయిన రోజు ఆలోచిద్దాం, పోయిన రోజు ఆడు కూడా అప్పుడు తెలుస్తుందిగా. ఒకవేళ మనం సినిమా చూడాలనుకున్నాం అనుకోండి, ఆ పోయిన రోజు సినిమా టైటిల్ చేస్తారు, ఆ పేరు అప్పుడు తెలుస్తుందిగా. ఇప్పుడు గురించి వాడు ఎవడు, వీడెవడు, వీడేం చెప్తాడు, వాడేం చెప్తాడు, ఏం నాకు అవసరమా? అవసరం లేదు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఏది అవసరమో దాని గురించి ఆలోచించాలా. అవసరం లేని విషయాల జోలికి మనం పోవద్దు. ఇప్పుడు నేను మీతో క్లాస్ లో మాట్లాడుకుంటూ మా ఆవిడ షాప్కి వెళ్ళిందో, ఎప్పుడు వస్తుందో ఏమో, లేకపోతే మా అబ్బాయి బయటకు వెళ్ళాడు, వస్తాడు, ఎప్పుడు వస్తాడు ఏమో, ఇన్ని ఆలోచించుకుంటూ ఉంటే ఏమైనా ఉపయోగం ఉందా? నో, ప్రజెన్సీలో ఉండాలండి, ఎప్పుడు ప్రజెన్సీలో ఉండాలి. ప్రెజెన్సీలో ఉండి వర్క్ చేసి ఎంత వర్క్ చేసినా అది కష్టం అనిపించదు. ఆలోచనతో వర్క్ చేస్తేనే బరువు కష్టము అని అనిపిస్తుంది. ఓకే, మీ సమయాన్ని ఎక్కువ తీసుకున్నట్టున్నాను ఇవాళ, నన్ను అనిగా భావించకండి. ఎందుకంటే నేను నిన్ననే చెప్పాను లీలా మేడం, నేను క్లాస్ లోకి వచ్చినామంటే అందరినీ తట్టి లేపుతానమ్మా, నాకు అందరితో మాట్లాడాలి, అప్పుడే నాకు సాటిస్ఫాక్షన్. మీరు 5:30 కంటే థ్యాంక్ యూ సార్. అంటే మా వాళ్ళు ఎప్పుడు మౌనంగా ఉంటారు, ఎవరు వచ్చినా అడగరు. మీకు చెప్పాను కదా, మీరు వాళ్ళలో చైతన్యం నెలకొల్పారు, మాట్లాడాలి, అడగకపోతే ఏదో ఎంతకాలంలో ఒకటి. ఇలాగే ఉంటామమ్మా, మనం అలాగే ఉంటే భయం వీడితేనే అభయం వస్తుంది మీకని బాగా గట్టిగా చెప్పారు సార్. మేము లేకపోతే ఎన్నిసార్లు ఎప్పుడు అలా చెప్పండి, మాట్లాడండి, డౌట్స్ అడగండి అంటే వాళ్ళు ఎవరు అడగటం లేదు. మన కూడా చెప్పా కదా, ఒక డాక్టర్ మేడం వస్తే ఒకరు క్వశ్చన్ అడిగారు సార్, ఇంకెవరు అడగలేదు సెషన్ లో. మీరు ఈరోజు అందరితో మాట్లాడిచ్చేస్తారు, అందరిలో చైతన్యం లేపారు. పడుకున్న వాళ్ళని నిద్రపోయే వాళ్ళని లేపినారు సార్ తప్పి. నేను జూమ్ క్లాస్ మామూలు ఫిజికల్ క్లాస్ బయట క్లాసులు జరుగుతాయి కదా, ఆ క్లాసులకు వెళ్ళినప్పుడు నేను మొట్టమొదటి చేసేది ఏంటంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉందో ముందు వాళ్ళని అందరిని అడుగుతాను, మీ పేరు, ఊరు, ఎంతకాలం ధ్యానం చేస్తున్నారు చెప్పాలనేది. ఇప్పుడు మీరు వచ్చి జూమ్ లో చెప్పన్నారు, అసలు అందులో పార్టిసిపెంట్స్ ఏంటో, వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. ఆ సంకల్ప శక్తి గురించి చెబితే ఎంతమందికి రిసీవ్ అయింది, ఎంతమందికి ఎక్కిందని ఎట్లా అర్థమవుతుంది మాకు? ఏదో చెప్పుకుంటూ పోతే అట్టగా ఒక విషయాన్ని మీద సమగ్రమైనటువంటి ఆ నాలెడ్జ్ రావాలండి. యాక్చువల్ చెప్పాలంటే సార్, ఇది ఈ సంకల్ప శక్తి అనేది మినిమం 1 గంటలా చెప్తారు. ఈ యొక్క కాన్సెప్ట్ ఆల్రెడీ దీని మీద పుస్తకం కూడా ఉందండి, సంకల్ప శక్తి అనే పుస్తకం కూడా ఉంది. మీరు పుస్తకాలు చదవాలండి, ప్రతి ఒక్క ధ్యాని ముందు పుస్తకాలు కూడా చదవాలండి. చదివితే వచ్చే జ్ఞానం పరోక్ష జ్ఞానము, తర్వాత అనుభవపూర్వక ప్రత్యక్ష జ్ఞానం. మరి మనకు పరోక్ష జ్ఞానం కూడా కావాలి, సజ్జన సాంగత్యం ద్వారా కూడా పరోక్ష జ్ఞానం వస్తుంది. ఈ యొక్క పరోక్ష జ్ఞానం పొందిన తర్వాతనే ఆటోమేటిక్ గా ప్రత్యక్ష జ్ఞానం వస్తుంది. కేవలం మీరు క్లాసులు విన్నంత మాత్రాన మీకేమీ రాదండి, అది కూడా నేను ఘంటాపదంగా చెప్పగలను. మీరు స్వయంగా చదివితే కాన్సన్ట్రేట్ చేసి దాని మీద కొంచెం శ్రద్ధ పెట్టి చదువుతారు. ఏందో రాశాడు సార్, ఏందో రాశాడు దీంట్లో సంకల్ప శక్తి అంట, మరి ఈ సంకల్పాలు ఎలా ఉంటాయి, ఎలాంటి సంకల్పాలు చేయాలి మనం అనేటటువంటి ఒక ఆలోచన వస్తుంది దీంట్లో. అందుకని పుస్తకాలు కంపల్సరీ చదవాలండి. పుస్తకాలు చదవకుండా మేము ఆ రోజుల్లో మాకు పుస్తకాలు లేవు, తర్వాత మేము అప్పుడు క్యాసెట్లు వినేవాళ్ళం, సీడీలు, ఆడియోలు వినేవాళ్ళం. ఇప్పుడంటే పుస్తకాలు వచ్చాయి అనుకోండి, చక్కటి అవకాశాలు ఉన్నాయి. మీరు ఎప్పుడు కూడా మీరు జ్ఞానవంతులు కావాలి, మీరు ముక్తి పదం వైపు వెళ్ళాలి అంటే మీకు మీరుగా సాధన చేసుకోవాలండి, మీకు మీరుగా ప్రయత్నం చేయాల్సింది తప్ప ఎవరో వచ్చి మీ నోట్లో నూరిపోయారండి. అదొక్క సత్యాన్ని బట్టి గుర్తుపెట్టుకోండి. మనం ఏ రకమైనటువంటి కృషి చేయకుండా, సాధన చేయకుండా ఒక ధ్యాన జగత్తు పుస్తకం ఎంతమంది తెచ్చుకున్నారు ఒకసారి మీకు మీరు ఆలోచించుకోండి. అది సంవత్సరానికి 400 రూపాయలండి, మహా అయితే 400 300, మరి నాకు ఐడియా లేదు, 300 400. సంవత్సరానికి 400 అంటే నెలకి ఎంత పడుతుందండి? 40 రూపాయలు పడదా?
ఒక టీ తాగినంత పడదు ఇద్దరు సార్, కలిసి తక్కువే పడుతుంది సార్, అలా కూడా పడదు. మరి ఆ పుస్తకం కొంటే దాంట్లో ఎంత ఎంత జ్ఞానం ఉంటుందండి. ఆ ధ్యాన జగత్తులో మరి వాళ్ళ ప్రతి ఒక్కరి అనుభవాలు, మరి సార్ చెప్పినటువంటి యొక్క కాన్సెప్ట్లు ఇవన్నీ కూడా ఆ పుస్తకంలోనే ఉంటాయండి. మరి ఆ పుస్తకం తెప్పించుకోకపోతే ఎలాగండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎలాగండి? అది ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, మన కోసం మనం చేసుకుంటున్నాం. మనం చదివిన తర్వాత ఇంకొకరికి ఇవ్వచ్చు, మన పక్క వాళ్ళకి ఇవ్వచ్చు. ఇంతే, ఇదే చైతన్యం తీసుకురావటువంటి, వేరే ఏం చేయవసరం. చిన్న పని, ఒక చిన్న పుస్తకం 40 రూపాయలు పెట్టుకుంటే చక్కటి ఇన్ఫర్మేషన్ ఉందండి. దాంట్లో ఏ అడ్వర్టైజ్మెంట్లు ఉండవండి. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆ ధ్యాన జగత్తు గురించి చెప్పండి, సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ సార్. మమ్మల్ని అందరినీ మా గ్రూప్ లో వాళ్ళందరినీ చైతన్యపరిచారు. మీరు సంకల్ప శక్తి, ఎలాంటి సంకల్పాలు చేసుకోవాలి,